తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సిద్ధయోగి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. హిమాలయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా ప్రపంచానికి తెలియని వింత ఏమైనా ఉంది అసలు అక్కడ? మన భారతదేశానికి శిరసే హిమాలయం. గాల్లో తపస్సు చేసి పైకి చేసే వాళ్ళు అక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. మనకు కనపడరు కానీ మేము ప్రమాణాలతో నిరూపిస్తాం. ఈ హిమాలయస్లో ఉన్న చాలా మంది యోగులకు కానీ అఘోరీస్కి కానీ 600, 700, 800 సంవత్సరాలు కూడా బతికున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. నిజమా అండి అది అసలుకి? 100% ఇది. నాతో వస్తే నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మా గురువు గారికి 280 సంవత్సరాలు, మీ గురువు గారికి 300 సంవత్సరాలు, ఒక అతనికి అమరయోగి అమర్నాథ్. అసలు ఇన్ని సంవత్సరాలు అసలు అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఎలా ఉండగలుగుతున్నారు? సాధనలో ఉన్నప్పుడు సాధ్యమే. ఇప్పుడు ఈ స్టార్డమ్ తగ్గిన కొంతమంది సెలబ్రిటీస్ కానీ, పవర్లో లేని పొలిటీషియన్స్ కానీ ఎక్కువ హిమాలయాస్కి వచ్చి యోగుల చేత కానీ అఘోరుల చేత కానీ పెద్ద పెద్ద పూజలు చేయించుకుంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారు. ఇది చాలా వరకు జరిగింది, ఇది జరుగుతుంది, ఇప్పటికి చేస్తున్నారు పూజలు అంటారు. నిజమా అండి? 100%. అవి పేర్లు చెప్పలేను కానీ హీరోయిన్స్లో చాలా మంది శక్తి అర్పణ చేయించుకుంటారు. అది చాలా పవర్ఫుల్ వెపన్స్ అనమాట. అవి వేస్తే వాళ్ళు ఇంకా ఒక రేంజ్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పూజలు చేయించుకుంటే ఒక 100 కోట్లను ఇస్తారా ఒక పూజకి? ఒక పూజ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే నుంచి ఒక 50 lakhs వరకు ఇవ్వచ్చు. ఇంతకుముందు జ్యోతిష్యము మన పుట్టిన జన్మ నక్షత్రము లేకపోతే పుట్టిన తేదీ ప్రకారం చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంతమంది కేవలం వాయిస్ విని చెప్తున్నారంట. ఎవరైనా అలా చెప్పిన తర్వాత వాళ్ళ కష్టాన్ని మీరు తీర్చారా? నీ కష్టం కూడా తెలుసుకొని దాన్ని తీర్చగలిగితే నువ్వు చెప్పు. అది చేయరు. నేననేది ఏంటంటే అది చేయగలిగినప్పుడు నువ్వు చెప్పు. అఘోరులు కానీ లేకపోతే యోగులు కానీ చనిపోయినప్పుడు ఎలా బాడీని ఎలా క్రిమిషన్స్ చేస్తారు? నాలుక మడిచి ఇలా పైకి పెడతారు, కన్నులు ఇక్కడ పెడతాడు, అప్పుడు ఇక్కడి నుంచి ప్రాణం వదిలేస్తాడు. ప్రాక్టికల్గా చెప్తాడు. మగవాళ్ళు ఒంటి మీద అసలు బట్టలు లేకుండా నూలు పోగు లేకుండా స్నానం చేయకూడదు. స్నానం చేస్తే వచ్చే నష్టాలు కూడా చెప్పారు. ఏంటి అసలు దాన్ని? అది కట్టుకోకుండా చేస్తే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రెండోది ఏంటంటే కొన్ని కర్మలు వస్తాయి. ఖచ్చితంగా అంగవస్త్రం లేకుండా స్నానం చేస్తే ధనాన్ని కోల్పోతారు. ధనముతో పాటు మానసిక సంతోషాన్ని కూడా కోల్పోతారు. ఒకసారి జుట్టు ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా మీరు? 20 సంవత్సరాలు. ఈ పాదరస గుటికాన్ని స్వయంగా మూలికలతో తయారు చేస్తారు. ఇది ఉండడం వల్ల 100 కిలోమీటర్లు కూడా అతి సునాయాసంగా నడవగలరు. దొరడపక్షి గుడ్డుతో తయారు చేస్తాం మరలా దీన్ని. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. దాదాపు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన హిమాలయాల్లోకి వెళ్ళారనమాట. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు హిమాలయాలకు వెళ్ళి దాదాపు 36 సంవత్సరాలు హిమాలయాలలో ఉండి తర్వాత ఇక్కడికి వచ్చారనమాట. ఆయన ఎవరో కాదు, స్వామి సిద్ధయోగి గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. హిమాలయాలలో ఉన్న అఘోరీల గురించి లేకపోతే హిమాలయాలలో తపస్సు చేసే మునుల గురించి ఎన్నో తెలుసుకోవాలని ఎంతోమంది నన్ను అడిగారు కాబట్టి ఆయన ఇక్కడికి పిలిపించడం జరిగింది ఈరోజు. సో నమస్తే స్వామి సిద్ధయోగి గారు. నమో నమః. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంటుంది కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు. ఎందుకంటే ఇప్పటికీ ఎంతోమంది ప్రజలకి అసలుకి హిమాలయాలలో ప్రపంచానికి తెలియని శక్తులు లేకపోతే ప్రపంచానికి ఇంకా తెలియని సరికొత్త స్థలం అంటే ప్లేస్లు ఏమైనా ఉన్నాయా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు 36 సంవత్సరాల పాటు అక్కడే మీ జీవితం మొత్తం కొనసాగింది కాబట్టి హిమాలయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా ప్రపంచానికి తెలియని వింత ఏమైనా ఉంది అసలు అక్కడ? ఓం రత్నాకరాం ధౌతపధాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషిరత్నాఢ్యాం వందే భారతమాతరం. దత్తుడి ఆశీర్వాదములు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆశీర్వాదములు. మీరు అడిగిన ప్రశ్నలు చాలా అద్భుతమైనవి.
అందరూ తెలుసుకోవాలని ఎప్పుడు కుతూహలంగా ఉంటారు. ఖచ్చితంగా హిమాలయం అనేది ఒక మన భారతదేశమే కాదు, ప్రపంచానికి ఒక కిరీటం లాంటిది. ఆ కిరీటంలో మణులు, రత్నాలు అన్నీ ఎలా ఉంటాయో అలా మన భారతీయ శక్తి మొత్తం తల ఉంటేనే కదా బాడీకి విలువ ఉంటుంది. శిరస్సు, మన భారతదేశానికి శిరస్సే హిమాలయం. దాంట్లో ఎంతోమంది ఋషులు, యోగులు, సాధకులు అసలు అడుగడుగున ఒక అద్భుతమైన సాధనా విధానాల్లో ఋషులు ఉండేవారు. వారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేరనే లేదు. అయితే కాలాంతరంగా కొంత లోపలికి వెళ్తున్నారు. 2000కు ముందు ఎక్కువగా యోగులందరూ కూడా మనకు నడుస్తుంటే అట్లా పక్కనే కుటీరం కనపడేది, మనం వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కరు హఠయోగులు ఉంటారు, జలయోగులు, తర్వాత గాల్లో తపస్సు చేసేవాళ్ళు, పైకి లేచి గాల్లో తపస్సు చేసి పైకి చేసేవాళ్ళు అక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. అంటే మనకు కనపడరు, కానీ మేము ప్రమాణాలతో నిరూపిస్తాం. ఓకే, ఎలా సాధ్యం అది అసలుకి? సైన్స్ పరంగా మనం తీసుకోవాలి ఫస్ట్. అంటే సైన్స్ నమ్ముతారు. ఈ సైన్స్ అంటే ఆధ్యాత్మికంగా సాధన చేయమంటే అది ఎక్కువ విశ్వసించారు. సైన్స్ ఏంటంటే మన లంగ్స్ ఇంతవరకే ఉంటాయి. మనం గాలి ఎక్కువగా లంగ్స్ పూర్తిగా తీసుకో. ఎప్పుడు లంగ్స్ పూర్తిగా లంగ్స్ ఇంత పొడుగు ఉంటాయి, అంటే పూర్తిగా వ్యాకోచన చెందుతాయి. అయితే ఈ ప్రాణాయామ కుంభకాలలో హైడ్రోజన్ అంటే విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. అది హైడ్రోజన్ గాలిగా మారుతుంది. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ బెలూన్స్ ఎలా ఉంటాయి? అవును, వదలంగానే గాల్లో వెళ్తాయి. అలాగే మన బాడీ కూడా లిఫ్ట్ అవుతుంది. 100% నేను ప్రూవ్ చేస్తా. కాబట్టి కేవలం సాధనతోనే సాధ్యం. ప్రూవ్ చేస్తా. మీరు కూర్చోగలరా గాల్లో? అంటే ఇప్పుడు కాదు, చూసిన వాళ్ళు ఉన్నారు. నేను కూర్చున్నది, మా గురువు గారు ఇప్పటికీ ఉన్నారు, యోగానంద భారతి వారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే, అంటే ఒక 6 months 8 months అని, అంటే అలానే కూర్చొని ఉంటారు. ఇంకా మన ఇంటిది లిఫ్ట్ అవుతారు. అదే లిఫ్ట్ అయ్యేది సినిమాలలో చూసినట్టే కదా. మీరు అంటే మొబైల్లో మనం చూడొచ్చు. ఇప్పుడే యోగానంద భారతి అని కొడితే నీటి పైన 4 గంటలు పైన కూర్చొని రామాయణం చెప్తారు. అంటే నీటి పైన, అంటే ఇలా పడుకొని కాదు, నీ బాడీ మొత్తం ఇలా కూర్చొని ఉంటుంటారు. ఇక్కడికే నీళ్ళు ఉంటాయి. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి 4 గంటలు రామాయణం చెప్పారు. అంటే ఆయన లోపల బాడీలో ఎంత ఎనర్జీ ఉంటాయి పైకి నీటి మీద తేలడం. అసలు ఎలా పాసిబుల్ అసలు అది? చూడండి, కొట్టి చూడమంటే యోగానంద భారత్ అంటే మీకు అమ్మడే వస్తుంది. అందరికీ చూపించవచ్చు లైవ్లో. అదే యోగ సాధన 1:4:2 అని ఒక యోగ శాస్త్రం ఉంది. అంటే యోగంలో, ప్రాణాయామాల్లో అన్నీ మనం పుస్తకాలు చదువుతాం రోషన్ గారు. అంటే పుస్తకాలే ఎక్కువ, అవన్నీ చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటారు, బుక్స్ చదివి అవన్నీ. కానీ అవి ప్రాక్టికల్గా రూపంగా చేసిన సాధువులు కొంచెం మందే ఉంటారు. నాలెడ్జ్ బ్రెయిన్ వరకే వీళ్ళందరూ ఆపేస్తారు. ఓకే, ప్రాక్టికల్గా చేసేవాళ్ళు ఇన్ని పట్టుకోలేరు. అవసరమైంది ప్రాక్టీస్ చేసి వారు ఆనందంగా జీవిస్తారు. కానీ సిద్ధయోగి గారు, మీకు 11 సంవత్సరాల వయసులో హిమాలయాలకు ఎందుకు వెళ్ళాలనిపించింది? అసలు మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి అసలుకి? పుట్టుకతోనే అది సీడ్ ఏమో మనకు తెలియదు. వైదిక ధర్మాల్లోనే మేము జన్మ జరిగింది. అంటే వైదిక ధర్మంలో. ఓకే, అందుకని నేను ఎక్కువ ఈ ధ్యానము, సాధన అంటే నాకు గుర్తు వచ్చినప్పుడు, గుర్తు రాకముందే ఈ చిన్ముద్ర ఎక్కువ వేస్తుండేవాడిని. మీకు ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను, ఈరోజు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అసలు ఈ చిన్ముద్ర అనేది వీడేది లేదు. ఎక్కడ కూర్చున్నా, స్కూల్లో కూర్చున్నా సరే, ఏదో కొంచెం స్కూల్కి వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా తపస్సే. ఒకసారి చిన్న సంఘటన, చిన్నతనంలో ఆ చిన్న స్కూల్ అప్పుడంటే చెట్ల కిందే ఉండేవి. స్కూల్ అంటే పెద్ద బిల్డింగ్స్ తక్కువ ఉండేవి మన ఆ టైంలో. 85లో అప్పుడు ఆ కాలంలో చాలా తక్కువ ఇవన్నీ ఉండేవి. ఒక వేప చెట్టు పైకి వెళ్ళి ఇలా కూర్చోండి. ఆయన వచ్చి, గురువుగారు వచ్చి, ఏం చేస్తున్నావు అయ్యా అంటే, నేను తపస్సు చేస్తున్నా గురువుగారు అన్న. కరెక్ట్గా అప్పుడు 10వ ఏట పడి ఉంటుంది అంతే. అంటే చెట్ల మీద చేయకూడదు, ఒకవేళ కింద పడితే అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారు కదా. చెట్ల మీద కూర్చొని చేసేవాళ్ళు. చెట్ల మీద కూర్చొని ఏదో అలా ఎవరు చూసినా ఇంతే కూర్చొని, ఎవరన్నా అడిగితే ఏం చేస్తున్నావు అంటే, ఆ థాట్స్ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ నేను ఒక గుహల్లోకి వెళ్ళిపోవాలి అలా చెప్పేవాడిని. ఆ వయసులో ముద్దు మాటలు కూడా, ఆ గుహల్లో సాధన చేయాలి అని చెప్తుండేవాడిని. అసలు ఆ గుహలంటే తెలియదు. ఇలాంటి క్రమంలో 11వ సంవత్సరం వచ్చినప్పుడు నాకు ఒక విపరీతమైన స్పిరిచువల్ ఎనర్జీ పాస్ అయింది.
ఇప్పుడు అప్పటికి ఈ టీవీలే కూడా లేవు, అసలు టీవీనే లేవు, టీవీలు సెల్ ఫోన్లు ఏం లేవు. ఒక స్పిరిచువల్ ఎనర్జీ పాస్ అయ్యి, అలాంటి పాస్ అయిన తర్వాత నేను అనుకోకుండా నా వాయిస్లో నుంచి ఒక ఇన్నర్లుగా ఒక మాటలు వస్తున్నాయి, నేను మంచు కొండల్లోకి వెళ్ళాలి అంటే. అసలు ఎవరున్నారా, నువ్వు ఎలా వెళ్తావు, విజయవాడ వెళ్ళడానికే చాలా కష్టము, నువ్వు అక్కడివి ఎలా వెళ్తావు, నేను వెళ్తా, హిమాలయస్కి వెళ్ళిపోతా, అక్కడ ఏదో ఉంది నన్ను పిలుస్తుంది, ఒక మంచు లింగం నన్ను పిలుస్తుంది అని క్లియర్గా చెప్పాను. రోషన్ గారు యథార్థము, మా తాతగారు ఆర్మీలో పనిచేసేవారు, అక్కడ నిజంగా మంచులింగం ఉంది అంటే ఆయన వచ్చాడు అప్పుడు సెలవుల్లో, అట్లా అక్కడ మంచులింగం ఉంది నాన్న నీకు ఎలా తెలుసు అని ఆయన ప్రత్యక్షంగా ఆయన అందరికీ చెప్పినాక వీళ్ళు నమ్మారు. అంటే పల్లెటూళ్ళల్లో అప్పుడు ఒక మంచులింగం ఉందని, అమర్నాథ్ మంచులింగం ఉంటుందని కూడా ఈ జనాలకు తెలియని రోజులు అవి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను చెప్పిన మాటలు అర్థమవుతాయి ప్రాక్టికల్గా. ఎవరో కొంచెం మందికి తప్ప అక్కడ అమర్నాథ్ యాత్ర ఉందని తెలియని రోజులు అవి. అప్పుడే నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంటే, అక్కడ ఉంది కానీ నాన్న ఈ వయసులో నువ్వు వెళ్ళలేవు అని చెప్పారు. ఆ తర్వాత యజ్ఞోపవీతం వేశారు. యజ్ఞోపవీతం వేసి ఏదో కార్యక్రమం చేశారు క్రతువు. కరెక్ట్గా 6 months ఇట్లా బంధువుల ఇంటికి వెళ్తానని, అప్పట్లో వెళ్ళనిస్తారనమాట, ఆ బంధువుల ఇంటికి ఎవరితో వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోయారు. ఎలా, ఏ ట్రైన్ ఎక్కాలో తెలియదు, ఏం తెలియదు. ఎన్ని ట్రైన్లో మారాను, జబల్పూర్ దిగాను, తెలియదు. జబల్పూర్ పోయింది ఒక ట్రైన్ విజయవాడని, నేను కాశీ వెళ్ళాలండి అని చెప్పాను, ఒక ట్రైన్ ఎక్కించాడు, ఆ జబల్పూర్లో ఆగిపోయింది, టికెట్ లేదు. అక్కడి నుంచి మొగలిసరాయ్ అని ఒక ఊరుంది, మొగలిసరాయిలో అంటే మొగలిసరాయి కాశీ వెళ్ళిపోవచ్చు అంటారు, అసలు మొగలిసరాయ్ అంటే ఏందో తెలియదు, మొగలిసరాయిలో దిగడం. అక్కడి నుంచి వారణాసి దగ్గరే. అప్పట్లో వేరే వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తామని వారణాసి వెళ్ళడం. ఒంటరిగా ఉన్నాను కదా, ఎవ్వరూ రానిచ్చేవాళ్ళు కాదు, అంటే మనకు ఒక రూమ్ లాగా ఉండడానికి ఏమీ ఉండేది కాదు. అలా తిరుగుతూ ఉండేవాడిని, ఎక్కడ ఉండాలో తెలియదు, విపరీతమైన చలి. అలా తిరుగుతున్నప్పుడు ఒక ఆయనడు, ఇక్కడ సత్యలోక్ అని ఒకటి ఉంది, అక్కడ పంచలాగా ఉంటుంది ఆ ప్లేసు, మీరు అక్కడ ఉండండి వెళ్ళి ఆయన ఇక్కడ ఉండి పంచలోని. ఆ పంచలో ఎదురుగానే శ్యామచరణ లాహిరి అని లాహిరి మహాశైల హౌస్, అది మన మహావతార్ బాబాజీ శిష్యులు లాహిరి మహాశైలు వారి హౌస్ ఉంది. ఆ హౌస్కి తాళం వేస్తుంది. ఒక బ్రాహ్మణుడు వచ్చి రోజు దీపం పెట్టి వెళ్ళేవాడు. అక్కడ ఈ పాలు పెరుగు అమ్మే అతను ఏం చేశారంటే, ఈ అబ్బాయి ఎవరున్నారండి ఆ పంచలో పడుకుంటారు మీ దాంట్లో అని ఇతను అడిగాడు. ఏమో అంటే విలువైన ఏం లేవు అప్పుడు ఆ కాలం. ఆ లోపల పడుకుని రోజు దీపం పెట్టు, అంతా ఊడ్చి ఇక్కడ సాధన చేసుకో అని చెప్పడం జరిగింది. సాధన అంటే కూడా ఏమో తెలియదు. అలా దీపం అలా పెట్టియడం, నమస్కారం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, నది ఒడ్డుకు పోవడం, నదిని చూస్తూ ఉండడం కాశీలో. ఇలా నా ప్రస్థానం మొదలైంది. ఎవరు మీ గురువు గారు, మొదటి గురువు గారు? అమరయోగి అమర్నాథ్. వీళ్ళే నాకు దర్శనం ఇచ్చారు మా గ్రామంలో. ఒక దగ్గర పర్వతం మీద కూర్చుంటే అప్పుడు నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఇంకొంతకాలం తర్వాత వస్తాం నాన్న, నిన్ను మేము ప్రేరేపిస్తాం, నిన్ను తీసుకెళ్తామన్నా. ఈ విషయం అందరికీ కూడా చెప్పాను. అలా ప్రస్థానం మొదలైంది. ఇప్పటికి కూడా వాళ్ళు హిమాలయస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ హిమాలయస్లో ఉన్న చాలామంది యోగులకు కానీ లేకపోతే ఈ అఘోరీస్కి కానీ 600, 700, 800 సంవత్సరాలు కూడా బతికున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. నిజమా అండి అది అసలుకి? 100% నిజం. నాతో వస్తే నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను రోషన్ గారు. మీరు అంటే అందరినీ నేను తీసుకెళ్ళలేను. ఒకసారి మనం ప్రోగ్రామ్ ఇట్లా వెళ్దాం ఒకసారి హిమాలయస్ అంటే, జస్ట్ ఈ కెమెరాస్ ఇవన్నీ లేకుండా మనం ఉత్తరకాశీ నుంచి బయలుదేరదాం. నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మా గురువు గారికి 280 సంవత్సరాలు, మీ గురువు గారికి 300 సంవత్సరాలు, ఒక అతనికి అమరయోగి అమర్నాథులు. వీళ్ళు ఎప్పుడు శరీరం తింటారు. వీళ్ళ అనుమతి వాళ్ళంతటా వాళ్ళు కలవాలనుకున్నప్పుడు మమ్మల్ని కలుస్తారు. ఇప్పటికీ వాళ్ళ ప్రేరేపణే మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే సమాచారం ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక రహస్యాన్ని అంటే ఇవన్నీ పబ్లిక్కి రకరకాల కామెంట్స్ వస్తాయని చెప్పాలి. ఈరోజు తెలియాలి అసలు చాలా వరకు. ఎందుకంటే దాన్ని ఒక ఉదాహరణకి ఈ మధ్యనే ఒక 1 year అయింది. అమరేశ్వర్ రాజేశ్వర్ శర్మ అని ఒక అతను ఉండేవాడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన 100 years బతికారు. మనం ఈ మధ్య వెనకాల ఆయన ప్రత్యక్షంగా చూశారు మా గురువు గారితో మాట్లాడుతుంటే. అప్పటి నుంచి ఆయనకు మాకు స్నేహం ఏర్పడింది. భారతి గారని వారి డాటర్, ఆవిడ కూడా మంచి స్నేహము.
ఆయన ఒక రకంగా గురువు. ఆయన దగ్గర నేను సంస్కృతాన్ని నేర్చుకుంటుండేవాడిని అప్పుడప్పుడు. ఓకే. అంటే నేను భారత పర్యటన చేశాను. భారత పర్యటన 16,000 కిలోమీటర్లు చేశాను మొత్తం కాలినడక. అలా అప్పుడు ఈయన దగ్గర నేను కొంతకాలం సంస్కృత అధ్యయనము, శ్లోకాలు ఎలా చదవాలి అలా చేస్తున్నప్పుడు ఒకసారి నది ఒడ్డున అలా కూర్చుంటే ఆయన ఇలా కూర్చున్నారు. మా గురువుగారు ఆకాశం నుంచి ఇలా దిగారు. అలా దిగుతూ అంటే ఇది యథార్థం నమ్మాల్సిందే. ఆయన ఏదో కూర్చున్నాను, గురువుగారు అలా దిగుతుంటే అమ్మడే నేను పోయి నమస్కరించాను. ఎవరికి కనపడరు వారు వాస్తవానికి. నేను పోయి వారితో విన్నవిస్తున్నానా, నువ్వు నర్మద బయలుదేరు అన్నారు. నర్మద నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. ఇక్కడ చూసి ఎవరితో పెద్ద ఆయన ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అన్నారు. గురువుగారు మీకు కనిపించారా అంటే ఎవరో ఒక ఆయనతో మాట్లాడుతున్నావే అన్నారు. కొంచెం పెద్దవాడు, సాధకుడు కాబట్టి ఆయన కనిపించారు. ఆయన అప్పటి నుంచి నా స్నేహం ఆయన వదలలేదు చివరి వరకు కూడా. నా వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఆయనతో లాస్ట్ పెద్ద ఆయన అనమాట, మన అమరేశ్వరం గారితో. అలా అంటే ఇవన్నీ సత్యం ఉంటే సత్యము, సత్యం లేదంటే లేదు. నిజంగా భగవత్ శక్తి ఉంది. ఒకవేళ భగవత్ శక్తిని పక్కన పెట్టండి, ఒక మానవుడు ఒక దివ్యమైన శక్తిగా మారడానికి మన బాడీకి ఏదైనా సాధ్యమే. ఈ కంప్యూటర్ ప్రపంచ అతీతంగా ఏదైనా సాధ్యమే. అది యథార్థం. మనిషికి ఆహారం, మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా 300-400 సంవత్సరాలు మీ గురువులు ఇప్పటికీ బతికుండి తపస్సు చేస్తున్నారు అంటే ఎవరు అన్నారు ఇంత గుళికలు అంటే ఏంటండి, దేని నుంచి తయారు చేస్తారు అవి? అంటే అవి వేసుకోవటం వల్ల శక్తి ఏమొస్తుంది? అసలు ఇన్ని సంవత్సరాలు అసలు అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఎలా ఉండగలుగుతున్నారు? సాధనలో ఉన్నప్పుడు సాధ్యమవుతాయి. అది నేను కూడా అనుభవించాను కాబట్టి పరిపూర్ణ సాధన, డెడికేటెడ్గా. అయితే ఈ సాధన అనేది ఆత్మపరంగా, దైవపరంగా విశ్వసిస్తే నిజం. అయినా మన బాడీ ఎంత గొప్పదంటే మనము దానికి కనెక్ట్ కావాలి. మన బాడీకి కనెక్ట్ కావాలి. దాన్ని పంచకోశములు అంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవి స్పష్టంగా వాడితే నేను నిరూపిస్తాను అంటున్నా. స్పష్టంగా వాడితే మనం ఒక 5 రోజులు 3 రోజులు ముందు స్టార్ట్ అవుతుంది. మనం భౌతికమైన అంటే ఎక్కువ శ్రమతో కూడిన పనులు లేకుండా మాట్లాడడానికి శక్తి ఉంటుంది, మౌనంగా ఉండొచ్చు. వీటిని శుద్ధంగా చేసుకోగలగాలి. వాటికి మనం చేయాల్సిందంటే మంచి ఆహారం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అలా తీసుకుంటున్నప్పుడు అన్నీ శుభ్రపడినప్పుడు నీకు ఇంకా ఆహారం, ఫుడ్ అవసరం రాదు. కొద్ది రోజుల తర్వాత ఎనర్జీగా మారిపోతుంది. అసలు అఘోరీలు అన్నం తినరా, మంచినీళ్ళు తాగరా? ఎందుకు తాగరు? తాగుతారు. అన్నం తింటారు, మంచినీళ్ళు తాగుతారు. కానీ వారికి తినాలనిపించినప్పుడే తింటారు, తాగాలి ఇచ్చినప్పుడే తాగుతారు. ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ అక్కడ హిమాలయాల్లో? ఏది దొరికితే అది. ఇప్పుడు బాగా దొరుకుతుంది రోషన్ గారు. అప్పుడు కష్టం, కానీ అప్పుడు ఎప్పుడో ఒక్కసారి దొరుకుతుంది. యాపిల్ పండ్లు తింటాం. నేనైతే చాలా రోజులు యాపిల్స్ తిని యాపిల్స్తోనే ఉన్నాను. యాపిల్స్ తీసుకొచ్చుకోవడం, అక్కడ మన అన్ని యాపిల్స్ సెట్లే ఉంటాయి మన పైన మంచుకొండలు అక్కడ ఉండవు. మనకి గంగోత్రి వరకు యాపిల్ చెట్లు ఉంటాయి. ఆ తర్వాత యాపిల్ చెట్లు ఉండవు. మనం ఏదైనా స్టోర్ చేసుకొని, మేము ఎలా చేశానంటే అక్కడ నేను మాత్రం కొన్ని రోజులు ఎండిపోయిన రొట్టెలను ట్రావెల్ చేశాను. నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వారు ఆహారం తినేటట్టుగా నాకేం కనిపించలేదు. వాళ్ళు మనం పెడితే తింటారుగా, లేకపోతే తపస్సులో ఉంటారు. వాళ్ళు తిన్నట్టుగా నేను ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడు తినకపోయినా ఉంటారు, తినగలిగితే తింటారు. ఇది ఎలా సాధ్యమైందని ఒక కథ చెప్తా. మనం దరాస్ అంటే ఉత్తర కాశీ వెళ్ళేటప్పుడు దరాస్ అని ఒక ప్లేస్ వస్తుంది హిమాలయస్లో. అక్కడ గంగాదాస్ త్యాగి అని ఒక మహాసిద్ధ పురుషుడు ఉండేవారు. ఆయన పేరు గంగాదాస్ త్యాగి. వారు రోజు రాత్రి 11 గంటలకు పర్వత లోయల్లో నుంచి బయటకు వస్తారు ఆశ్రమానికి. తర్వాత తెల్లవారుజామున 6-7 గంటలకు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా మరుసటి రోజు రాత్రి మళ్ళీ 11 గంటలకు వస్తారు కుటీరంకి. ఎప్పుడు వారు తపస్సులో ఉంటారు. అంతసేపు ఉన్నాను నేను చూశాను, కానీ వారు భోజనం కానీ ఆహారం కానీ తిననట్టు నేను చూడలేదు. ఒకసారి మాత్రం వారు గంజాయి తాగారు. అంటే ఇలా చిలుం పీల్చారు. నాకు కూడా ఇచ్చారు. నాకు అవి అలవాట్లేదు. ఓ నమస్కారం చేసుకుని పక్కన వాళ్ళకి ఇచ్చాను. మహారాజ్ వచ్చినాయి అంటే మేము బాధపడాల్సిన పని లేదు, తీసుకోవాల్సిన పని లేదులే అన్నారు. మరి ఎలా సాధ్యమవుద్ది? ఎముకల గూడులాగా పూర్తి చైతన్యావస్థలో ఒక భోజపత్రాన్ని మాత్రమే కౌపీనంగా ధరించిన గంగాదాస్ త్యాగి వీరిని నేను చూశాను. ఎప్పుడు అన్నం తిన్నట్టు నేను గమనించలేదు.
ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆయనకి? వారికి ఒక 170 పైన ఉంటాయని అన్నారు అక్కడి వారు. 100 పైనే ఉంటాయని వారు అన్నారు. కానీ మనకు క్లారిటీగా తెలియదు. వాళ్ళు చెప్తున్నారు అక్కడి వాళ్ళు, మా తాతల నుంచి ఈయన ఇలాగే ఉన్నారు, ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉంటారు. ఇది సాధ్యము అనేది మాత్రం నేను నిరూపించాలని నా తపన. ఇదంతా కానీ సాధ్యం. ఇప్పుడు అక్కడ మంచు కొండలు, ఉమ్, అసలు చలిలో ఉమ్, ఎప్పుడు చూసినా కానీ ఒంటి మీద బట్టలు లేకుండా ఉంటారు కదా గోరీలు కానీ. ఇంచుమించు అంతే. తపస్సు ఆ, మీరు అన్నట్లుగా ఒక చిన్నది ఏదో కట్టుకొని, ఆ, అది మీరు ఇనిషియల్గా మీరు అన్నారు నేను వెళ్ళిన కొత్తలో ఆ చలికి ఉండలేకపోయానని. ఉమ్. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీ బాడీకి అలవాటు అవ్వటానికి ఆ చలిలో? ఎంత మైనస్లో అయినా ఉండటానికి అలవాటు పడటం అంటే అంత ఈజీ కాదు ఒక శరీరం. అవును, దానికి ప్రాణాయామ ప్రక్రియలు ఉన్నాయి, ఆ. కపాలభాతి ప్రక్రియలు ఉన్నాయి. ఉమ్. అవన్నీ మేము నేర్చుకున్నా. చైనీస్ ఉంటారు కదా, చైనీస్ మాంక్స్ దగ్గర కొంతకాలం నేను శిక్షణ పొందా ఈ మంచు కొండల్లో ఉండడానికి. చైనాకి సంబంధించిన అంటే టిబేట్కి సంబంధించిన ఒక మాంక్స్ ఓకే. వాళ్ళు ఆ ప్రక్రియలన్నీ నేను బాగా ప్రాక్టీస్ చేశాను. భస్త్రికం ఆ చేసిన తర్వాత నేను కూడా ఓన్లీ గోనె సంచి మాత్రమే కట్టుకొని జీవించేవాడిని. ఉమ్. అంటే ఏ స్వెటర్స్ కానీ, అసలు వర్షం పడుతూ ఉంటుంది, బీభత్సమైన వర్షం అయినా సరే హాయిగా అసలు చలి వణికిన, అసలు వణికడ ఏమైనా కానీ అలా తపస్సు కొండడమే. అంటే దేహం దానికి అలవాటు పడుతుంది. ఏ వస్తువైనా మనం ఒక 20 రోజులు ప్రాక్టీస్ చేస్తే దానికి కొంచెం కొంచెంగా దేహం దానికే అలవాటు పడుతుంది. కానీ ఇప్పుడు యోగులు అంటే ఎవరు, మునులు అంటే ఎవరు, అఘోరీలు అంటే ఎవరు? వీళ్ళందరూ ఉండేది హిమాలయాల్లోనే కదా. వాళ్ళ పేర్లు అంతే. అంటే ఏంటి అసలుకి అది ఎట్లా? యోగులన్నా ఎవరైనా పీస్ ఆఫ్ మైండ్, రిలాక్స్గా ఉండడం, వారి సంకల్పాలని విశ్వంలోకి లయము చేసి అందరినీ రక్షించడానికి సహకరించడం, వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయుర్వేదం అంటారు, హోమియోపతి అంటారు, అలోపతి అంటారు, రకరకాల డాక్టర్స్ ఉన్నారు. వారి లక్ష్యం ఏంటి? ఏదో రకంగా వాళ్ళ వ్యాధిని తగ్గించాలి, అంతే కదా. వారి లక్ష్యం, డాక్టర్ లక్ష్యం వ్యాధిని తగ్గించాలి. యోగుల లక్ష్యం మనుషుల్ని శాంతింపచేయాలి, వారిని మంచిగా ధర్మ మార్గంలో నడిపించాలి. అంటే ధర్మ మార్గం అంటే ఒక దైవంతో కనెక్ట్ అని నేను అనను. ఏదో దైవం అంటే ఈ శివుడు, పరమేశ్వరుడు, రాముడు, కృష్ణుడు, ఇవన్నీ చైతన్య అవస్థలు. అలా కాదు, అసలు మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలనేది నా అభిప్రాయం. అది మిస్ అవుతున్నారు. దేవుడు ఎన్ని పక్కన పెట్టింది, అదంటే మా వ్యక్తిగత విషయం. అంటే ఒక యోగి లక్షణం అది. ఒక సాధకుడు పరమేశ్వరుని చూడాలనే తపనలో ఉంటాడు. కానీ మనిషి ఎలాంటి స్థితికి వచ్చాడంటే ఇప్పుడు అసలు మనిషి అనేది ఒక మనిషి ఎలా బ్రతకాలి? ఇదిగో ఇలా కష్టపడాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు కష్టపడి పని చేయాలి, సంపాదించాలి, దాన్ని ఎలా వినియోగించాలి, అది మర్చిపోయి మనిషిని మనిషిగా చూడకుండా ఒకరిని నాశనం చేయాలనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. క్లియర్గా కనపడుతుంది ప్రపంచం. ఒకలా మన ప్రశాంతంగా ఉన్నా వెనక నుంచి ఏదో ఫోర్సుల్లాగా అందరూ కలిసి కట్టి ఇది కులము, మతము, జాతి, వర్గము, భేదాలు, ఇవి అసలు యోగులు ఎప్పుడు ఇవి కోరుకోరు. యోగుల్లో కూడా అన్ని రకాలు ఉంటారు కాబట్టి అందరూ ఉంటారు, అన్ని యోగులు ఉంటారు, అందరూ చాలా సన్నిహితంగా ఉంటాం, అందరినీ ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఎంత గౌరవించుకుంటామనేది నా మనస్సాక్షి తెలుసు. ఒకసారి నేను కాళీ యోగిని దర్శించడానికి వెళ్ళాను ఒక దగ్గర. ఆయన దర్శించడానికి వెళ్ళినప్పుడు అసలు ఆయన దగ్గర ఏ పదార్థాలు లేవు. అంటే వండర్స్ అని అడిగావు కదా, వాళ్ళు ఎంత ప్రేమ, వాళ్ళ శక్తిని వాడాల్సిన అవసరం లేదు అక్కడ. నిజంగా మీరు అంటే విషయాన్ని చెప్పడానికి రహస్యాన్ని చెప్తున్నా. అంతకు ముందు రోజు మధ్యాహ్నం తీసుకున్న ఆహారమే నేను కొంచెం తీసుకుంటాను, నేను కూడా లైట్గా, చాలా లిమిటెడ్గా. ఆ పర్వతం ఎక్కాను. గురువుగారు, ఎందుకు వచ్చావండి బాబు ఇక్కడికి, ఏముంది ఇక్కడ అన్నారు ఆయన. కాదండి, మిమ్మల్ని చూడాలనిపించింది, అందరూ చెప్పారు ఇట్లా మహాసిద్ధ పురుషులు మీరు, ఇక్కడ కొండజాతి వాళ్ళు చెప్పారని చెప్పి నడుస్తూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన చెప్పిన మాటలు, ఎందుకు వచ్చావు ఏంటి అని అడిచి కొంచెం కోపగించుకున్నారు. మా సాధన భగ్న, ఇదంతా సాధన జరిగే స్థలం కాదు నాన్న, నువ్వు చిన్నవాడివి, మంచిగా సాధన చేసుకొని ఏదో చెప్పారు. కానీ అక్కడ చిన్న గుహ రోషన్, ఒక 6x6 అంతే అది ఆ గుహ. దాంట్లో ఏమీ లేవు, 2 మట్టి పాత్రలు ఉన్నాయి, కుండలు. ఒక కుండ మీద ఇంకొక కుండ ఇలా బోర్లించేసి అలా ఉన్నాము. నాకు బాగా బడలికగా ఉంది. కొంచెంసేపు నేను అలా కళ్ళు మూసుకొని అట్లా పడుకున్నాను. అలా లేచేటప్పటికి దాంట్లో నుంచి పొగలు కక్కుతున్న అన్నము, పాయసం, అన్నీ ఇంకా వేడివేడి పదార్థాలు ఎలా సాధ్యమయ్యాయి? అది ఎక్కడో అడవిలో ఉంది. ఒకవేళ చేపిద్దామన్నా ఒక వంట అన్నం ఒకటైతే వండొచ్చు.
దాంట్లో కూరలు, రొట్టెలు అసలు అన్నీ సృష్టించబడ్డాను. నేను అన్నీ గురుగారు ఎలా సాధ్యమైందండి? అమ్మ అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది, కానీ నీకోసమే ఇది సృష్టించబడింది అని నేను మాత్రమే తిన్నా, ఆయన తినలేదు. అలా ఆయన ఆహారం నిరాహారంగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఓకే. ఆయన ఆహారం తినడు అసలు. ఎంత గొప్ప శక్తి! నిజంగా స్పిరిచువల్ శక్తి ఉంది, కానీ ఆనెస్ట్గా రియాలిటీగా గురువుగారు నేను ఆనెస్ట్గా రియాలిటీగా చూడాలనుకుంటున్నాను అంటే ఏదో ఒక సమయంలో తన యోగ్యతను పరిశీలించి మనం వెళ్దాం హిమాలయస్కి. రావచ్చా? సాధారణ మనుషులు రావచ్చా? రావచ్చా? రావచ్చు, 100% రావచ్చు. కానీ మీరు కెమెరాస్ కానీ అవి కానీ వద్దు. మీరు వచ్చి చూసిన తర్వాత ప్రమాణంగా కెమెరాకి చెప్పుకోండి, అప్పుడు ప్రపంచం విశ్వసిస్తుంది. అంటే 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 ఎంత దూరం? అంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే కదా. ఇక్కడ ఎంత దూరం అని కాదు, కరెక్ట్ గురువు దొరికితే. అంటే ఇప్పుడు ఒక మంచి జ్ఞాన గురువు దొరికితే మీకు అంత కష్టాలు ఏమి ఉండవు. అయితే మమ్మల్ని ఒక 2 మాటలు అంటారు, ఎందుకురా వీళ్ళని తీసుకొచ్చావు అని అంటే అనొచ్చు. అన్నా సరే గురువుగారు ఒక్కసారి దర్శనానికి వచ్చారని అంత దూరం నుంచైనా నేను చూపించగలుగుతాను. హిమాలయస్లోనే చాలా అద్భుతమైన 100 సంవత్సరాలు బ్రతికిన యోగులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోగులు 20-30 కిలోమీటర్ల దూరంలో వెళ్ళారు, లోపలికి వెళ్ళిపోతున్నారు, ఇంకా వెళ్ళిపోయారు. ఇంత అసలు ఫస్ట్ 85లో 90లో యోగులు అలా మనం రోడ్డు ఉత్తరకాశీ నుంచి అలా నడుస్తూ వెళ్తున్నా ఆ పక్కనే అదిగో ఆ కుటీరంలో ఆది యోగి ఉన్నాడు, ఈ కుటీరంలో బర్ఫానీ బాబా ఉన్నారు అని అంత సరళంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే మారుతున్న సమాజాన్ని చూడలేక టూరిజం స్పాట్ అయిపోయింది హిమాలయం. మీరు మొన్న చూడండి, అన్ని కార్లే. మాకు కారు ఉంది మేము వెళ్ళిపోతున్నాం, మాకు కారు ఉంది మేము వెళ్ళిపోతున్నాం అని 100 కార్లు. మీరు పోయిన సంవత్సరం కేదార్ బద్రీలో దర్శనానికి ఎంత లేట్ అయిపోతుందో, ఒక టూరిజం స్పాట్ లాగా అయిపోయింది అలాంటి సమాజం. ఇంకోటి యోగులు, రోషన్ గారు మీకు ఆశ్చర్యము ఏమన్నా అనుకోండి, ఈ ప్రపంచము నేను చూశాను యోగుల గురించి తప్పుగా ఒక విషయము, యోగులని పేరు చెప్పుకొని చేసే పనులు. ఈ మధ్య గంగోత్రిలో మేము చూస్తే, మేము తపస్సు చేసిన గుహల్లో ఇప్పుడు అందరూ కూడా బాబాలు స్వామీజీలు ఉన్నారు. ఓకే, మంచిదే, ఆ గుహలు మీరు తపస్సు చేసుకోవడానికి వాడుకోండి. అంటే అక్కడ గుహలు ప్రత్యేకంగా ఉండవు హిమాలయస్లో. ఒక కొండ పర్వతానికి చిన్న గుంత మట్టి తీసి అది ఒక ప్లేస్ అన్నమాట. రాతి గుహలు కొంచెం తక్కువ ఉంటాయి. అక్కడ హాయిగా తపస్సు చేసుకోకుండా ఈ ఫారినర్స్ను వీళ్ళని ఆకర్షించడానికి ఒక రకమైన స్వామీలు తయారయ్యారు. అక్కడ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఫారినర్స్ వీళ్ళందరినీ ఆకర్షించడానికి వాళ్ళని ఆకర్షిస్తున్నారు ఈ విభూదులు రకరకాలుగా పెట్టిన సాధువులు. వచ్చి మీరు కాఫీ తాగుతారా, ఫిల్టర్ కాఫీ తాగుతారా అని అడుగుతున్నారు. నేను మౌనంగా చూస్తున్నా. అంటే ఒకరిద్దరు, అందరి గురించి నేను చెప్పడం లేదు. అసలు ఆ స్థలానికి పోయింది తపస్సు చేయడానికి, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీలు వేయడానికి కాదు కదా నువ్వు యోగి అనిపించుకునేది. అంటే అలాంటి యోగులు తయారయ్యారు ఈ టెక్నాలజీ రావడం వల్ల. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మార్పు జరిగింది. వారి కళ్ళల్లో దివ్య తేజస్సు లేనే లేదు. రోజు నిత్యం లేసి గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసి 1,00,000 జపం చేసి ఎంత నిష్టగల చూడంగానే పద్మాలు వికసించిన దివ్య చైతన్యం, న్యాచురల్ చైతన్యం, ఆర్భాటము హంగులు లేని చైతన్యం ఎంత అద్భుతంగా ఉండేది. ఈరోజు అది లేదు. జస్ట్ యోగిలాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, అదేదో గ్రేట్ అనుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడితే. అలాంటి పరిస్థితికి రావడం వల్లే మీరందరూ కూడా నిజమైన యోగుల్ని చూడలేకపోతున్నారు ఈ ప్రపంచం. ఇప్పుడు సాధారణ మనుషులు కొంతమంది ఎవరైనా హిమాలయ పర్వతాల మీదకి రావటం, కొంతమంది యోగుల్ని కానీ అఘోరుల్ని కానీ కలవటానికి ప్రయత్నించడం కానీ జరుగుతూ ఉంటుందా? ఎందుకు జరగదు? జరుగుతుంటాయి. దర్శనం కూడా ఇస్తారనే సాధ్యం అంటుంటారు. దర్శనం కూడా ఇస్తారు, కానీ మీరు ఆయనకు అంత వయసుని ఎలా క్యాలిక్ట్ చేయలేరు కదా. అవును, మనం చేయలేము. బట్ కోప్పడుతుంటారు వాళ్ళు కొంచెం. అస్సలు నిజమైన యోగులు వీళ్ళకు దర్శనం ఇవ్వాలన్నా ముందు ప్లాన్ వేసుకొనే వస్తారు. వారికి ఈ నేత్రాల కంటే 3వ నేత్రం బాగా పనిచేస్తుంది. అంటే ఇలా చూడంగానే ఈ ప్రాంతంలో ఎవరు వస్తున్నారంటే వారిని వీళ్ళు కలవాలనుకుంటేనే ఆ మార్గంలోకి వెళ్ళి వీళ్ళని కలుస్తారు, కానీ మన కోసం రారు కదా. రోషన్ గారు, ఇప్పుడు మనం ఒక డిసిప్లిన్గా ఒక రూమ్లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి చిన్న శబ్దం చేసినా మనకు తెలుస్తుంది. అట్లనే ఒక యోగి నిర్మానుష్యంగా డీప్ మెడిటేషన్ చేసినప్పుడు ఎంత దూరాన్నైనా తన సంకల్ప శక్తితో గుర్తిస్తాడు. సహజ సిద్ధంగా తెలిసిపోతుంది, ఎవరో వస్తున్నారు ఈ మార్గంలో. మనం ఇంట్లో అలా కూర్చున్నప్పుడు ఆ కళ్ళు మూసుకొని
ఎవరన్నా అలా కొత్త వాళ్ళు వస్తే అలా కొంచెం ఎవరో వచ్చినట్టుంది అనిపిస్తుంది. శబ్దం కొంచెంగా తగిలినా కూడా మనకు తెలుస్తుంది. అలాగే అంత డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా వాళ్ళకి పెద్ద శబ్దంలా వినపడుతుంది. ఒక్కోసారి చాలా డేంజర్. అందుకనే యోగుల దగ్గర శబ్దాలు ఎక్కువ చేయకూడదు. బాగా డీప్గా, ఎంతో డీప్గా ఉన్న వాళ్ళ దగ్గర చిన్న అట్లా అనంటే కూడా వాళ్ళకు భయంకరమైన శబ్దం వస్తుంది. ఓకే. అంత డీప్ ఉంటుంది. ఫ్యాన్ శబ్దం కూడా పడదు. కానీ యోగులు అండ్ అఘోరీలు ఇద్దరు చేసే ధ్యానం అదంతా ఒకటేనా అండి? వాళ్ళు కూడా సేమ్ ప్రపంచ శాంతి కోసమే. అందరూ చైతన్యవస్థలే. కానీ పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు అఘోరాలు, నాగసాధువులు. నాగసాధువులు అయితే పూర్తి ఆర్మీ. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ అంటే నాగసాధువులు. వాళ్ళు ఆర్మీ ఎలా ఉంటారు? చాలా స్ట్రాంగ్ ఉంటారు. అఘోరాలు వేరు. అఘోరాలు సాంప్రదాయబద్ధంగా వచ్చిన వాళ్ళు. మత్స్యేంద్రనాథుడు నుంచి గోరక్షనాథుడు నుంచి వరుసగా ఇలా పరంపర కొనసాగుతూ వచ్చిన వారు అఘోరాలు. వాళ్ళ విధానం వేరుంటుంది. వాళ్ళది ఎలా ఉంటుంది అసలుకి? వాళ్ళది మాత్రం అంటే అన్నిటిలో కూడా వివాహాలు ఉంటాయి. నాగసాధువులు ఉంటాయి, అఘోరాల్లో ఉంటాయి. చేసుకోపో కానీ చేసుకున్న తర్వాత 5 స్టెప్స్ ఉంటాయి. దానికి మొదట ఒక రుద్రాక్ష వేస్తాడు, తర్వాత 2వ స్టెప్లో 2వ రుద్రాక్ష వేస్తారు. అంటే రూల్స్ పెట్టి. కానీ ఆ రూల్స్ ఇప్పుడు ఎవరు పాటించడం లేదు. ఓన్లీ మొదట అఘోర అయిపోగానే నేను అఘోర అయిపోయా అని చెప్పి విభూది పెట్టుకోవడం, అఘోరి అయిపోవడం. ఏదనంటే నేను అఘోరిని అంటారు. అఘోరి అంటే వేషం వేసుకొని ఏదో కొద్దిగా సాధన చేశామని చెప్పి, లేకపోతే ఏదో ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటిల్లో అఘోరాలు కాలేరు. దానికి చాలా డిసిప్లిన్ చాలా అవసరం. ఆ డిసిప్లిన్ మాటల ద్వారాకే పరిమితం కాకుండా రియాలిటీలో కూడా ఉండగలిగితే వాడు అఘోర అవుతాడు. కానీ వాళ్ళు మాటల పనికే పరిమితం. అఘోర అంటే చక్కగా మందు తాగాలి, మాంసం తినాలి, శ్మశానంలో ఉండాలి, ఇవే అనుకుంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఉండాలి? నువ్వు లోపల ఇది కరెక్ట్గా లేదు. నిజంగా అది ఎందుకు వాడతారంటే భైరవ తంత్రములో ఒక భాగాలవి. వాటికి నైవేద్యం పెట్టినప్పుడు వాడతాం అంతే. ఇంకా రోజు అదే పనిగా తీసుకురాండి. ఇట్లాంటి అఘోరాలు ఎక్కువ అయిపోయారు. కొంతమంది ఫేక్గా ఉండేవాళ్ళు. అవన్నీ ఉన్నాయి, కానీ ఎంతవరకు వాడాలి? లిమిటెడ్గా. ఇప్పుడు మనం వాటర్ ఉంది. వాటర్ కూడా మితిమీరి ప్రవహిస్తే ప్రళయం వస్తుంది. దాన్ని కొంచెం తాగితే మన దేహం ఇబ్బంది అవుతుంది. మనకు వాటర్ మార్నింగ్ లేచినప్పుడు కొంచెం తాగాలి, ఒక 1/2 లీటర్. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చాలి. అంటే అలాగే యోగి ఎప్పుడు ఏది ఎంత అవసరమో చేయడమే. అఘోరి కానీ, సాధువులు కానీ, యోగులు కానీ, తపస్సులు కానీ వాళ్ళకి ఇచ్చిన లిమిట్లోకి చేయగలిగితే వాళ్ళు యోగులు, అఘోరాలు అవుతారు. వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు అక్కడ హిమాలయాల్లో? అందరూ కలిసి ఉంటారు. నాగసాధువులు, అఘోరీస్ అందరూ కలిసి ఉంటారు. ఒకరినొకరు భలే రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. అంటే ఒకే దగ్గర ఉండరు. ఇప్పుడు కాళీ కంబాళిలో ఒకరు ఉంటారు. తర్వాత రామానంద సేవాసనంలో కొంతమంది ఉంటారు. తర్వాత ఇంకో ఒక్కొక్క అఖాడాస్లా ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఎవరి ప్లేసుల్లో ఎవరైనా పోయి ఉండొచ్చు. ఇప్పుడు బర్ఫానీ బాబా కేదార్లో మనం వెళ్ళొచ్చు, మీకు చూపిస్తా. మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు అక్కడ. 6 నెలలు ఓపెన్ చేస్తే 6 నెలలు కూడా మనం ఆయన దగ్గర ఉండొచ్చు. చక్కగా మనకు ఉదయాన్నే అంత ఆహారము, అంత టీ అది ఇస్తారు. తపస్సు చేసుకోండి. అలా కాదు, భిక్షాటన చేయాలి, డబ్బు సంపాదించాలనే విషయంలో ఉన్న వాళ్ళు అఘోరాలు ఎలా అవుతారు? వేషానికి అఘోరం అనేది ధన సంపాదన కోసం కాదు. వచ్చేటప్పుడు రాని, ఒకవేళ నిజంగా వస్తే తీసుకోవచ్చు. ఎందుకంటే భిక్షం తీసుకోకపోతే ముందు నడవలేడు. కానీ ఇది ఎంత అవసరమో అంత తీసుకో. కానీ నేను విన్నాను, ఇప్పుడు ఈ స్టార్డమ్ తగ్గిన కొంతమంది సెలబ్రిటీస్ కానీ, పవర్లో లేని పొలిటీషియన్స్ కానీ, లేకపోతే బిజినెస్లో అపజయాలు వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ హిమాలయాస్కి వచ్చి యోగుల చేత కానీ, అఘోరుల చేత కానీ పెద్ద పెద్ద పూజలు చేయించుకుంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. ఇది చాలా వరకు జరిగింది, ఇది జరుగుతుంది, ఇప్పటికీ చేస్తున్నారు పూజలు అంటారు. నిజమా అండి? 100% నిజం. అలాంటి మా జీవితాల్లో కూడా చేసాం అట్లా. అవి పేర్లు చెప్పలేను కానీ. హీరోలకు చేశారా, పొలిటీషియన్స్కి చేశారా? చేశారు. హీరోయిన్లకు చేసాం, పెద్దవాళ్ళకి చాలా చాలా పెద్దవాళ్ళకి చేసాం, పొలిటీషియన్కి చేసాం. కానీ మేము ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వస్తారు అక్కడికి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వస్తారా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కాదులే కానీ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన పెద్ద వాళ్ళు, అడిషనల్ సెక్రటరీ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు చేశాం.
హర్యానా రాష్ట్రం మహేష్ అని హీరో ఉన్నాడు, హర్యానా రాష్ట్రం హీరో. ఆ. అతను ఎప్పుడు మా పరిధిలో చాలా చేపించుకున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా వస్తుంటారా? తమిళ్, తెలుగు తెలుగు కొంచెం తక్కువ. అదే వస్తుంటారు. వస్తారు ఆ? అంటే సీక్రెట్ కొన్ని అడుగుతారు, నేను చేయను అంటాను అవి. ఆ. అంటే నేను కొన్ని డిసిప్లిన్స్ పెట్టుకున్నాను. ఆ డిసిప్లిన్ క్రాస్ కావడం నాకు ఇష్టం ఉండదు. నేను నా శిష్యుల్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళతో ఏమన్నా భవిష్యత్తులో చేపిస్తాను కానీ నేను అవి చేయను. ఎందుకంటే వాళ్ళు ఏమని అడుగుతారంటే, రోషన్ గారు రియల్గా చెప్తున్నా, మీరు శక్తి తర్పణం చేయండి అని అడుగుతారు. అంటే ఏంటి? అంటే మా ఎనర్జీ లెవెల్స్లో మనకు పూర్తిగా ఎక్కువ పాస్ చేయండి అని. ఉమ్. అంటే నేను ఎంతకాలం, అంటే నేను ధనంకో అమ్ముడు పోలా, ఇంతకాలం నేను తపస్సు చేసిన శక్తి మీరు అడిగిన దానికి దారబోయాలా? చాలా సీక్రెట్గా జరుగుతుంది. హీరోయిన్స్లో చాలామంది శక్తి తర్పణ చేయించుకుంటారు. అది చాలా పవర్ఫుల్ వెపన్స్ అనమాట. అవి వేస్తే వాళ్ళు ఇంకా ఒక రేంజ్లో వెళ్ళిపోతారు. కానీ మేము ఎలా వాళ్ళకి కాంట్రాక్ట్ హిమాలయస్కి ఎలా వస్తారు? అంటే హిమాలయ ఫ్లైట్ దిగితేనే తెలిసిపోతుంది కదా. కొంతమంది ఎవరో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేయమంటారు, నెంబర్స్ ఏదో సేకరిస్తారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినాక మీకే ఫోన్ వస్తుంది, మీరు అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది నెంబర్. అట్లా ఏదో రూపంలో పట్టుకుంటారు. ఇలా కనపడకపోతే ఏదో కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బయటికి కనపడకున్న కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి గురువులకి. మీరు బయట అసలు ఊహించారు, అతను వచ్చాడా మీ దగ్గరికి అంటారు. డిసిప్లిన్, వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, ఇతని డిసిప్లిన్ గలవాడే, ఇతన్ని మనం ఖచ్చితంగా ఇతని దగ్గరికి వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనే వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళ సర్కిల్ నుంచి ఎంచుకొని ఇంకా వారితో దగ్గర పిలిపించుకొని వారితో ఆ పూజ ఎన్ని చెప్తారు. డిసిప్లిన్ గల గురువులు డిసిప్లిన్గానే వాళ్ళకు గైడ్ చేస్తారు. అంటే అధర్మంగా చేయరు, ధర్మంగా చేసి వాళ్ళకు నువ్వు అవుతావు నాన్న. ఎలాంటి పూజలు ఉంటాయి అసలుకి? అంటే వాళ్ళ కూర్చోబెట్టే చేస్తారా హిమాలయాల్లో వాళ్ళ దగ్గరే? ఆల్మోస్ట్ కూర్చోబెట్టి ఖచ్చితంగా 1 డే అయినా కూర్చోవాలి వాళ్ళతో పాటు. ఆ చలిలో అయినా కూర్చోవాలి, మండుతున్న మంట ఎదురుగైనా కూర్చోవాలి. ఒక పర్సన్, రోషన్ గారు, ఒక పర్సన్ నన్ను అడిగారు. అంటే నేను అంతకుముందు చాలామందికి చేశాను ఇవి. అంటే నిజంగా అవసరం అంటే పాపం కష్టాల్లో ఉన్నాడు కదా, ధర్మవంతుడు. నేను మెయిన్ ధర్మాన్ని చూస్తే, ఎక్కువ ధర్మం. కానీ ఒక పర్సన్ అడిగితే నీకు నేను ఎందుకు చేయాలి అని. అప్పట్లో నేను కొంచెం గట్టిగా చెప్పేవాడిని, నేను ఎందుకు చేయాలి, చేయకపోతే మా కాంటాక్ట్స్ అన్నీ మేము ఆపేస్తాం, మీరు చెయ్యాలి మాకు అంటే. ఇట్లా బెదిరింపులు కూడా వస్తాయి. అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు డబ్బులు తీసుకొని యోగులు ఇంకెప్పుడు హిమాలయాల్లో ఉంటారు, డబ్బు కోసం అమ్ముడుపోరు. నిజమైన యోగులు, నిజమైన అఘోరీలు డబ్బు కోసం అమ్ముడుపోరు. వాళ్ళు సమాజ శ్రేయస్సు కొరకు, లేకపోతే భారతదేశం, ఈ ప్రపంచం అంతా అంతే వాళ్ళ కోసమే. యోగులు దగ్గర ధనం ఉందంటే, రియల్ యోగులకు చెప్తాను నేను, అది సంఘానికి సమాజానికే వెళ్తుంది. నేను కళ్ళారా చూశాను. లక్ష్మణ్ దాస్ అవధూత్ అని గంగోత్రిలో ఉండేవారు. వారు ఒక గవర్నమెంట్ని నడిపారు. అంటే సేవ కోసం అంటే అంత చేశారు. ఉత్తర భారతదేశంలో అందరికి ఫింక్షన్లు ఇచ్చాడు, అంటే యోగులందరికీ. ప్రతి నెల హరిద్వార్లో, ఋషికేశ్లో కొన్ని 100 మందికి 1000 రూపాయలు ఫింక్షన్ లాగా ఇచ్చారు. కార్డు తయారు చేసుకోవడం, లక్ష్మణ్ దాస్ కార్డ్, అవధూత కార్డ్. దాంట్లో ఫింక్షన్ అంటే ఆయనకు వచ్చిన లక్షల కోట్లు వచ్చిన డబ్బుని అందరికి పంచేవాడు. అంటే ఆయన పూజలు చేయించుకున్నారు, ఫలించిన తర్వాత ఆ డబ్బు ఆయనకు పంపిస్తారు. అది ఆయన ట్రస్ట్ ద్వారా అందరికి పంచేవారు. కానీ అసలు ఆయనకు ట్రస్ట్ అంటే కూడా తెలియదు. గంగోత్రిలో ఒక గుహలో ఎప్పుడు అమ్మవారి సాధన చేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ మధ్య లేరులేండి, ఒక 5 years అయింది. కానీ అలాంటి యోగులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు సియారాం బాబా, మొన్న కుంభమేళా తర్వాత ఆయన కాలం సిద్ధైక్యమంది. వారితో నేను ఎన్నో రోజులు జీవించాను. వారితో కూడా 10 రూపాయలు తీసుకుంటారు రోషన్ గారు. వచ్చిన భక్తుడి దగ్గర 10 రూపాయలు. ఒక గవర్నమెంట్ చేయలేని సేవలు చేశారు. ఓన్లీ 10 రూపీస్ తీసుకొని అందరికీ ఇల్లులు, బాత్రూమ్లు అన్నీ కట్టించారు. ఆ మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ దగ్గర సియారాం బాబా 110-120 సంవత్సరాల యోగి ఆయన దీపం ఇలా వెలిగించి చాలా ఫేమస్ అయ్యారు. ఇట్లా వంగిపోయి ఉంటారనమాట, హనుమంతుల్లాగా. ఎంత వీళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పూజలు చేయించుకుంటే 100 కోట్లు అందిస్తారా ఒక పూజకి? అట్లేమి ఇంత పెద్ద ఎత్తున చేయాలంటే వాళ్ళు ఎన్ని 100 కోట్లు ఇస్తే అంత అవసరం ఉండదు. కానీ అంటే కరెక్ట్గా వారి శక్తి ఎంతైనా వాళ్ళు ఇవ్వచ్చు. కానీ ఒక పూజ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే పెద్ద పూజలు కూడా ఉన్నాయి. మినిమంలో ఈ కలియుగానికి తగినట్టు ఒక 5 lakhs నుంచి ఒక 50 lakhs వరకు ఇవ్వచ్చు. ఎంత ఇస్తే అంత పరిణామంలోనే ఆ పూజ జరుగుతుంది. ఏదో ఉంటే 5-6-10 లక్షలు తీసుకుంటారేమో గురువులు, అంతే. ఎందుకంటే ఆ సిస్టమ్ కోసం కష్టపడతారు కాబట్టి.
కానీ కృష్ణ గారు ఈ సభాముఖంగా ఒకటి చెప్పాలనుకున్నాను, అందరికీ తెలియాలి. ఒక్క విషయంలో మాత్రం ఇప్పుడు భారతదేశం గొప్ప స్థితిలో ఉంది. గతంలో యజ్ఞయాగాదులు చేయాలంటే వృత్తికులు అంటే మంచి వేదము తెలిసిన వాళ్ళు దొరికేవాళ్ళు కాదు. దొరికేవారు 1, 2, 5 మంది 10 మంది. ఈరోజు 100 మంది అయిన పౌండరీకమని పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు అంటే 50 కోట్లు పెట్టి చేసే యాగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాంటి యాగాలు కూడా చేసే వృత్తికులు ఇప్పుడున్నారు. మరి ఇదొక్క విషయంలో గోల్డెన్ టైమే. ఓకే, ఇదొక్క విషయంలోనే. ఎందుకంటే వృత్తికులు అలాంటి వాళ్ళు గతంలో మాకు అప్పుడు ఉండేవారు కాదు. 2000 ముందు ఒక 20 మంది 10 మంది అంతే. ఇప్పుడు 100 మంది అయినా సరే పర్ఫెక్ట్గా వేదాధ్యయనము చేసి మనస్ఫూర్తిగా యజ్ఞం చేసి వ్యామోహము లేకుండా చేసే పూజారులు ఇప్పుడు ఉన్నారు. ఏది ఈ వేదం నేర్చుకున్న వాళ్ళు. పురోహితులు కాదు, వారు వేరే, వాళ్ళు మామూలుగా పెళ్ళిళ్ళు అవి చేస్తుంటారు. వీళ్ళు ఇది కూడా చేస్తారు. కానీ వేదం అంత గొప్పగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడున్నారు. ఎంత గొప్ప విషయం. మనం పౌండరీకం చేయాలంటే మనకు గతంలో ఎంతో కష్టం. ఇప్పుడు అలా కాదు, కరెక్ట్గా దొరుకుతారు. మనం అమౌంట్ మనం కొంచెం ఇంకోటి మనం ధనం సమకూర్చినా వాళ్ళు చేయమనగానే చేయరు. నిజంగా అవసరమా, ఇది చేద్దామా ఈ యజ్ఞము, అలాంటి గొప్ప విషయంలో ఇప్పుడు గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి సిద్ధియోగ్ గారు, ఇప్పుడు అంత చలిలో మైనస్లో ఉంటారు కదా హిమాలయస్లో. మామూలుగా నేను చూసిన ఆ గురూస్ కానీ యోగులు కానీ ఒంటి మీద బట్టలు ఉండవు. అవును, ఒంటి నిండా విభూతి పూసుకుంటారు. ఏదన్నా రీజన్ ఉందా అలా విభూతి పూసుకోవడానికి? అలా బట్టలు లేకుండా ఉంటారు అందరు అక్కడ? 100%. ఇప్పుడు మేము కూడా కౌపీనముతోనే ఒక 6 సంవత్సరాలు తిరిగాను. కౌపీనమే మంచుకొండల్లో గ్లేషియర్స్లో నడిచేవాడిని. అసలు ఏమీ లేకుండా, చెప్పులు లేకుండా. అందరూ మీరు గడ్డ కడితే కాళ్ళు తీసేస్తారు, గడ్డ కడతాయి, మీరు ఇబ్బంది పడతారని నన్ను ఎప్పుడు అంటుంటారు. ఒకసారి నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక 2 షూలు కనిపించాయి. ఆర్మీ వాళ్ళు తెగిపోతే వదిలేశారు. అవి దానికి పురుకోసలు చుట్టుకొని దారం చుట్టుకొని గ్లేషియర్స్లో నడవడం జరిగింది. ఖచ్చితంగా నీ అంటే పరిపూర్ణమైన ఆర్తి, దానితో పాటు ప్రాణాయామము, యోగా పరిపూర్ణంగా దేహంలో ఉంటే నీకు ఎలాంటి మంచు ఏమి చేయలేదు. నార్మల్గా మనం ఉండే క్లైమేట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది, బాడీకి హాయిగా ఉంటుంది. మొదట కొద్ది రోజులు మాత్రమే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఒక 3 నెలలు. అందుకనే మేము ఏం చేస్తామంటే హిమాలయాలో డైరెక్ట్గా మంచుకొండల్లోకి వెళ్ళాం. ఉత్తరకాశీలో 1 నెల ఉంటాం, గంగోత్రి పోయిన తర్వాత 1 నెల ఉంటాం. అక్కడి నుంచి 15 రోజులు ఉత్తర తపోవన గోముఖ్ వెళ్ళి అక్కడి నుంచి ఇక 10 రోజుల తర్వాత ఇక కంప్లీట్ మంచుకొండలో నడుస్తాం. అంటే బాడీని స్టేజీల వారుగా డెవలప్ చేస్తాం. కొంతమంది యోగులు చెప్తుంటారు మగవాళ్ళు ఒంటి మీద అసలు బట్టలు లేకుండా, నూలు పోగు లేకుండా స్నానం చేయకూడదు, స్నానం చేస్తే వచ్చే నష్టాలు కూడా చెప్పారు. అవును. ఏంటి అసలు దానికి ఏదన్నా ఉందా, హిస్టరీ ఏమన్నా ఉందా? అది ధర్మము చాలా గొప్పది రోషన్ గారు. మన ధర్మము చాలా అంటే అది చాలా పెద్దది, చాలా గొప్పది. అందుకని ఇప్పుడు నేను అవధూత స్థితిలో ఉన్నా అనుకో, నాకు ఏ కౌపీనం కూడా అవసరం లేదు. నేను నదిలో డైరెక్ట్గా స్నానం చేయొచ్చు. ఒక గృహస్థుడు అలా చేయకూడదు. ఓకే, యోగులు ఏమీ లేకుండా కూడా స్నానం చేయొచ్చు. అఘోరాలు యోగులు, ఇప్పుడు మన అఘోరాలు యోగులు మన కుంభలో మేము అన్నీ ఏం లేకుండే కదా స్నానం చేసేది. అంటే మామూలుగా వెళ్ళినప్పుడు సాధువులు. కానీ గృహస్థులు అలా చేయకూడదు. అంటే ఒక కుటుంబపరమైన ఆలోచన విధిలో ఉన్నోళ్ళు చేయకూడదు. గురువు ఆదేశిస్తే కౌపీనం ఒకటి ధరిస్తారు వివాహమైన గురువుల్లో. కొంతమంది ఇప్పుడు అఘోరాల్లో చాలామందికి వివాహాలైనవి. 100% అఘోరాకి వివాహం చేసుకుంటారు, ఒక స్త్రీ ఉంటుంది. ఎందుకంటే ఆ పూజకి క్రతువు సిద్ధించాలి. అందరు చెప్తున్నది అవాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ తనంత దాన్ని సింగిల్గా ఉంటానంటే ఏమనేది ఏం లేదు. కానీ దానికి ధర్మం కోసమైతే, శాస్త్రం కోసమైతే వాళ్ళు ఆచరిస్తారు. ఒకరు అలా ఆచరించి ఉండాలి. అప్పుడే ఆ క్రతువు సిద్ధిస్తుంది. మనం చేసే యజ్ఞము మన శిష్యులకు వస్తుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారిపోతుందో మనుషులు కూడా అలానే మారిపోతున్నారు. మీరు అన్నట్లుగా అసలు ఇప్పుడు ఒంటి మీద లేకుండా స్నానం చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కదా. అవును, 99% వాళ్ళే ఉంటారు. అవును. అలా చెయ్యకూడదు అన్న ధర్మం చేయకూడదు అని చెప్తూనే ఉంది, అంటే మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ అదే జరుగుతూనే ఉంది. అలా చేస్తే వచ్చే నష్టం ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకోవటం. 100% నదిలో, జీవనదిలో కౌపీనము కానీ ఏదైనా అంగవస్త్రము కట్టుకొని స్నానం ఆచరించాలి. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని కర్మలు అంటి తీరతాయి. వాళ్ళకి మొదట అంటే కర్మలు వస్తాయి వాళ్ళకి, చర్మరోగాలు, వ్యాధులు, డైరెక్ట్గా కొన్ని ఏదన్నా బ్యాక్టీరియాస్ డిస్టర్బెన్స్ అలా జరుగుతాయి.
అందుకని ఖచ్చితంగా వాళ్ళు అంటే మనం నమ్మితే నరకలోకాలకు కూడా పోతారు. ఎందుకంటే ఒక నదిని జీవనది, మంచినీళ్ళు జీవనదిని నువ్వు ఎలాగంటే అలా స్నానం చేయకూడదు కదా. నాట్ ఓన్లీ నదులు, ఇళ్లలో బాత్రూంలోనైనా అంగవస్త్రం ఖచ్చితంగా ఉండాలి. అది కట్టుకోకుండా చేస్తే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రెండోది ఏంటంటే కొన్ని కర్మలు వస్తాయి వారికి. అంటే ఎలాంటి కర్మలు చెప్పొచ్చు? అంటే సభాముఖంగా అది చెప్పకూడదు అని, అంటే వాళ్ళకి ఇంకా జీవితంలో కొన్ని నష్టాలు, ధనం పోగొట్టుకుంటారు, ధనము నష్టపోతారు. ఖచ్చితంగా అంగవస్త్రం లేకుండా స్నానం చేస్తే ధనాన్ని కోల్పోతారు. ఫస్ట్ ధనముతో పాటు మానసిక సంతోషాన్ని కూడా కోల్పోతారు. ఒక బాడీ మీద ఈ భాగం చాలా నీట్గా టైట్గా నీట్గా ఉండాలి, దానికి ఒక అంగవస్త్రం ఉండాలి. మిగతా భాగం వేరు, ఆ భాగం వేరు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని మనం ఇష్టానుసారంగా అలా చేయకూడదు. కానీ శాస్త్రాల్లో రకరకాలుగా చెప్తూ వచ్చారు. అంటే పాపాలు వస్తాయి, నరకలో పోతారు, ఎన్నో జన్మలు ఇలా పుట్టాలి, అదంతా మనకు ఈ పురాణంలో వస్తుంది, గరుడ పురాణంలో. అవన్నిటికంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా చేయకూడదు, అంతే అంతే అంతే. అంటే గట్టిగా చెప్పాలి, అది చేయకూడదు. దానికి ఇలాంటి అని మనం భయపెట్టకూడదు ప్రజల్ని. ఇప్పుడు మీరు అన్నారు అఘోరీలు అందరూ కూడా పెళ్లి చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకుంటేనే ఆ ఆచారంలో మంచిది అన్నారు. యోగులు కూడా అందరు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళకి కుటుంబం, పిల్లలు అందరూ అందరికీ వివాహాలు ఉన్నాయి. ఏ ఋషులకి వివాహం కాలేదు చెప్పండి? సనక సనందాదులు తప్ప. వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు, నారదుడు బ్రహ్మమానస పుత్రుల వరకు తప్ప మిగతా వాళ్ళందరికీ, వశిష్ఠులకు అయిందా, దుర్వాసులకు అయిందా, విశ్వామిత్రుడికి అయిందా, అందరికి అంతే. ఆ కాలం అగస్యుల వారికి అయిందా? ఋషుల సాంప్రదాయాలు అందరికీ అయినాయి. కానీ కలియుగం వచ్చిన తర్వాత ఆయుష్ పరిణామం తగ్గింది. అప్పుడేంటంటే 3 యుగాలు బతికారు ఈ ఋషులందరూ. 3 యుగాలు ఉన్నారు. 3 యుగాలు ఉన్నప్పుడు వారికి ఇది ఏమో 60 సంవత్సరాలేగా. ఇప్పుడు ఈ జీవితం ఎంత ఉంటుందో ఒక 60 సంవత్సరాలు ఉంటారు. కానీ ఈ కాలంలో ఉండేదే 60 సంవత్సరాలు అన్నప్పుడు వారు ఎన్ని చేసుకొని మరలా సంసారం, పిల్లలు, బాధ్యతలు అయితే సాధన చేయలేమేమో అని ఒక ఆలోచన. కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది పెళ్ళైన తర్వాత కూడా కదా. అవును, అంటే పర్మిషన్తో వెళ్ళాలి. చాలామంది అలా వదిలిపెట్టి, మీకు ఒక సభాముఖంగా కూడా చెప్తా, పేరు చెప్పదలుచుకోలేదు. ఒక పెద్ద సన్యాసి, అతని పేరు కూడా సన్యాసనామం ఇచ్చాం. ఒక పెద్ద పీఠాధిపతి అయ్యారు ఆయన హిమాలయస్లో. నేను కమండలం పట్టుకొని, అంటే నేను చాలా అంటే మంచి సాధన చేస్తున్న పీక్ లెవెల్గా సాధన చూస్తుంటా ప్రతి మనిషిని. అలాంటి రోజులు అవి. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి, నానా నీకోసం ఒక అందమైన కన్య ఎదురు చూస్తుందని ఆయన చెవిలో చెప్పా. ఒక పెద్ద పీఠాధిపతికి చెప్పాను నేను. ఎవరైనా ఏమనుకుంటారు? ఆయన ఒక చిరునవ్వు, అలా ఎలా అవుతుంది స్వామీజీ, అలా మాట్లాడతారు మీరు అన్నాడు ఆయన చిన్నగా, ప్రేమగా. అవునా, సరే నాన్న, నేనైతే ధర్మం చెప్పా. తర్వాత వారి గురువు గారు వచ్చి, నీ సన్యాసం ఈరోజు తీసేస్తున్నాను అని చెప్పి ఆయన నదిలోకి తీసుకెళ్ళి ఆ కాషాయం తీసి తెల్లవస్త్రం కట్టి ఆయన్ని మరలా పంపించేసి పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించారు. ఆయన పెళ్లి చేసుకొని 2 పిల్లలుగా అన్నాడు. ఇప్పుడు సన్యాసము పెద్ద ఒక 200-300 శిష్యులు, పెద్ద పీఠాదిని అలంకరించిన తర్వాత కూడా నేను క్లియర్గా చెప్పా. నేను వెళ్ళి అంటే ఎలా తెలుస్తుంది అంటే భవిష్యత్తు మనకు తెలిసిపోతుంది, ఏం జరగబోతుంది. ఆయన తర్వాత ఒకసారి కలిసినప్పుడు ఎంత సంతోషపడినాడో. గురుదేవా, మీరు చెప్పిన తర్వాత చాలా హాయిగా ఉంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. అంతకుముందు కొంత లోటు ఉండేది నా మనస్సు, ఇప్పుడు చాలా మంచి పర్సన్ని సెలెక్ట్ చేశాడు గురువుగారు కూడా. తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఇంతకుముందు జ్యోతిష్యము మన పుట్టిన జన్మ నక్షత్రము లేకపోతే పుట్టిన తేదీ ప్రకారం చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంతమంది కేవలం వాయిస్ విని చెప్తున్నారంట, మనిషిని చూసి చెప్తున్నారంట. నిజమా గురూజీ? నిజమే. అయితే ఏమైందంటే అది అంత యోగకరమైనది కాదు. వాళ్ళు శ్మశానంలో సాధన చేస్తారు 100%. అది కర్ణమాతంగో కర్ణపిచాసో సాధన చేస్తారు. సాధన చేసి దానివల్ల ఉపయోగం ఏంది రోషన్ అంటే వాళ్ళ కష్టం తీర్చరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఎవరైనా అలా చెప్పిన తర్వాత వాళ్ళ కష్టాన్ని మీరు తీర్చారా? కష్టం తీర్చరు. రోషన్కి ఇలా ఉంది, ఒక కారు ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉండరు, ఇంతవరకే చెప్తాడు. నీ కష్టం, ఇప్పుడు నీ కష్టం కూడా తెలుసుకొని దాన్ని తీర్చగలిగితే నువ్వు చెప్పు. అది చేయరు. నేననేది ఏంటంటే అది చేయగలిగినప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు చెవులో నేను నీ సీక్రెట్స్ చెప్తా. ఇప్పుడు ఒక సిద్ధయోగి గురువుగారు వస్తున్నారు, ఈయన ఇది అని నీకు అన్ని వివరాలు ముందు ఇచ్చాను, నువ్వు అడిగావు అనుకో. సపోజ్ ఏదన్నా ముందే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల ఏం ఉపయోగం?
ఓకే. 100% చెప్తారు. ఒక స్వామి ఉన్నాడు, మంచి వ్యక్తే, వాళ్ళందరూ మంచి వాళ్ళనో చెడ్డ వాళ్ళనో ఇంత మనీ కూడా ఇంతనే ఉంటుంది. ఒక 50,000 ఇవ్వాలి ఇలాంటివి కూడా ఉంటాయి దాంట్లో, ధనముతో కూడి. సరే అవన్నీ మంచిదే, లోక కళ్యాణం చేయొచ్చు. దానివల్ల ఉపయోగం ఏమిటి? నువ్వు చెప్తావు, చెప్పే శక్తి వస్తుంది. కర్ణమాతంగి కానీ కర్ణపిచాచి చేస్తే చెవులో వచ్చి గొనుగుతుంటుంది. అది వచ్చి గొనిగంగానే ఎదుటివాడు రాగానే అన్నీ చెప్తుంది. చెప్పడం వల్ల ఉపయోగం ఉంది, దాని కర్మ నివారణ చెయ్యాలి అతను. అది ఒక్క ఆధ్యాత్మిక గురువుకు మాత్రమే సాధ్యమవుద్ది. ఉపాయం చెప్తాడు. మా గురువుగారు నన్ను భారత పర్యటన చేయన్నారు. నా దివ్యశక్తి అంతా, నీ దివ్యశక్తి నేను తీసుకుంటున్నానా కొంతకాలం, నువ్వు భారత పర్యటన చేయాలన్నారు. సరే గురుదేవ, భారత పర్యటన కాదు, నువ్వు బయటికి వెళ్ళాలి అన్నారు. ఒక కష్టం రాబోతుంది, ఆ కష్టం ఎలా తొలగించుకోవాలి అని అన్నారు. అంటే ఏంది గురుదేవ, ఏం చేయమంటావు అంటే, నువ్వు భారత పర్యటన చెయ్యి అన్నారు. సరే చేస్తాను, ఏదైనా మంచి సలహా చెప్పనంటే ఇదే సలహా, 16,000 కిలోమీటర్లు నడువు, అదే నేను ఇచ్చే నీకు సలహా అన్నాడు. ఎవరన్నా అది సలహా అనుకుంటారా? ఏమైంది? నేను కష్టాలు అనుభవిస్తూ భారత పర్యటన చేస్తున్నప్పుడు పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడం వల్ల ఈ కష్టాలు పోతున్నాయి, ఒక పక్క పుణ్యం యాడ్ అవుతుంది, అంటే స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఏకకాలంలో అలా డిజైన్ చేశారు. అదే కష్టం వచ్చినప్పుడు ఒకే దగ్గర కూర్చున్నాడు అనుకో, మనిషి ఎదగలేడు. మనిషి కష్టం వచ్చిందని ఒకే స్థలంలో కూర్చుంటే వాడు ఎదగలేడు. ఆ కష్టాన్ని ఎదిరించి ఇంకొక స్థలంలోకైనా వెళ్ళి ఎదగాలి. మనం వెళ్తుండాలి, అక్కడ ఫ్లో అయిపోవాలి. నువ్వు ఒక దగ్గరే ఉండి కష్టం వచ్చిందని అక్కడే కష్టం ఉంటే ఆ కష్టాన్ని నుంచి ముందుకు వెళ్ళలేవు. ఇప్పుడు మిమ్మల్ని యోగి అనొచ్చా, లేకపోతే ఖచ్చితంగా గోరి అనొచ్చా? ఖచ్చితంగా యోగి అని అనాలి. యోగి అనాలి. స్వామి సిద్ధయోగి అని గురువుగారు స్వయంగా మాకు నామకరణం చేశారు. అంటే మీకు కూడా పేర్లు మారుస్తూ ఉంటారు ఎప్పుడు? ఇది లాస్ట్. ఇది అంటే దీని తర్వాత ఇంకొక పేరు ఉంది నాది. ఎన్నిసార్లు మారుస్తారు? మొత్తం 4 సార్లు మారుస్తారు. ఎప్పుడెప్పుడు? బాల్యంలో ముందు బ్రహ్మచారిగా ఒకటి, ఆ బ్రహ్మచారి కొంచెం యోగ శక్తిని తోడైతే యోగిగా మారుతుంది. దాని తర్వాత అది యోగి అయిపోయిన తర్వాత వాడి ఫుల్ఫిల్గా అన్ని శ్రీ విద్యకు ముందు ఒక యోగి ఒక నామం వస్తుంది. దాని తర్వాత గృహస్థ సన్యాసం అని ఒకటి ఇస్తారు. అంటే శ్రీ విద్యోపాసనలో ఇంకొక మెట్టు ఉంటుంది. శ్రీ విద్య ఇదందరికీ కొంచెం తెలివిగా ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది నేను చెప్పినవి. తర్వాత శ్రీ విద్యోపాసనలో ఒక పేరు వస్తుంది. మా గురువుగారి పేరు ఇప్పుడు శ్రీ విద్యలో ఒక పేరు సపరేట్గా ఒక నామకరణం వస్తుందన్నమాట. శ్రీ విద్యానందనాథ అని మా గురువుగారి పేరుంది. నాకు శ్రీ విద్యోపాసన నేర్పించిన గురువు. అయితే ఈ పేరునే అందరికీ ఈ శ్రీ విద్యానందనాథ, శ్రీ ఆనందనాథ ఇలా రకరకాల పేర్లు, అంతర్ముఖానందనాథ అని శ్రీ విద్యలో చివరి పేరు ఇస్తారు. ఆ తర్వాత వాడి పరిపూర్ణ పక్వమైన గురువు అయినట్టు అనమాట ఆ పేరు ఇస్తే. ఓకే. లాస్ట్ 4వ సారి, ఇంకా 4వ సారి పెట్టిన తర్వాత 3 సార్లే. ఒక్కోసారి మధ్యలో ఇంకొక పేరు కూడా యాడ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో, వాళ్ళు ఆచరించిన విధానాన్ని బట్టి 3 సార్లు పేరు మారుతుంది. 1, 2 బ్రహ్మచారి, దాని తర్వాత బ్రహ్మచారి నామం తర్వాత యోగం తర్వాత సన్యాసం. ఓకే. సో బట్ మీకు పెళ్ళైపోయిందా గురూజీ? అంటే ఈ వివాహ మార్గంలోనే ఉంటాం ఖచ్చితంగా. గురువుగారు సన్యాసం 3వ తీసుకుంటే మరి కుటుంబ వ్యవస్థ అప్పుడు కష్టం అవుతుంది కదా మరి? ఖచ్చితంగా గురువుగారు ఆదేశానుసారమే జరుగుతాయి అవన్నీ. అంటే మీరు ముందు బ్రహ్మచార్యంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారా, లేకపోతే అట్లేం గురువుగారు ఆదేశానుసారమే జరుగుతుంది? ఆయనే చూపిస్తారా ఎవరిని చేసుకోవాలి? అన్ని డిక్లరేషన్ అయిపోయి ఉంటాయి రోషన్ గారు. ఈ ముందే వారు గురువుగారు అన్ని వివరాలు చెప్తారు. దాన్ని అది అన్ని కూడా కాలాంతరాల్లో మీకు తెలియచేస్తాం. అది అంత పెద్ద విషయం కాదు అది. అంటే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు మీకు? పిల్లలు అవన్నీ అని కాదు. అసలు భార్య పిల్లలు వీటి విషయం కంటే గురువుగారు నిర్ణయం చేసినప్పుడు అది మనం రిలీజ్ చేసుకోవాలి. ఓకే. వారు ఇంకా పర్మిషనింగ్ లేదు. అది కూడా వాళ్ళు చెప్పినప్పుడే చెప్పాలి. ఆ పర్మిషన్ అంతా గురువు పర్మిషనే. అలా ఉంటేనే వాడు గురువు శిష్యుడు అవుతాడు, వాడు గురువు అవుతాడు. నాకు జ్ఞానం ఉంది నేను అంటే అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇందాక కూడా కొన్ని విషయాల్లో ఆ పేరు చెప్పడానికి కూడా మీరు గమనించాలి లేదో, అంటే అది ఎంతవరకు చెప్పాలో అంతవరకే మేము చెప్పవలసింది ఉంటుంది. ఇప్పుడు యోగులు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అంటే చేస్తున్నారు కాబట్టి ఇంత ధ్యానం, అంటే దేవుడు ఉన్నాడు అని బలంగా నమ్మని వాళ్ళకి ఏం చెప్తారు? అసలు మీకు ఉన్నారని మీకు ఎప్పుడు అనిపించింది వెళ్ళిన తర్వాత? అసలుకి ప్రశ్న గొప్పదే. దేవుడు ఉన్నాడని మేము విశ్వసిస్తాం, కానీ వాడు విశ్వసించాడు.
వాని కోసం మనం దివ్యత్వాన్ని ప్రదర్శించాల్సిన పని లేదు. ఉమ్. ఒకటి. రెండోది, దేవుడు ఉన్నాడో లేదో అని పక్కన పెడితే ముందు హ్యూమెన్గా బతకడం నేర్చుకోవాలని మా గురువుగారు చెప్తారు. ఉమ్. మనిషి మనిషిలాగా పోతే వాడు దేవుడు. అబ్బా ఈయన దేవుడిలాగా నన్ను రక్షించాడరా. ఇప్పుడు మనం ఎవరైనా సహాయం చేస్తే వీడు దేవుడిలాగా రక్షించారా అంటే ఒక హ్యూమెన్ లాగా బతకడం అనేది తగ్గిపోయింది రోషన్ గారు ప్రపంచం. అది ఒక్కటి మనం సాధించగలిగితే, మంచి గురుకులాలు పాతకాలంలో ఎలా ఉన్నారు, పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి వాళ్ళని గౌరవించాలి, మనం ఎలా ఉండాలి, వినయంగా ఉండాలి, పొల్యూషన్ చేయకూడదు, నేచరు నాశనం చేయకూడదు, ఇలాంటివన్నీ చేయగలిగితే ఖచ్చితంగా మరలా మంచి యుగాన్ని మనం చూస్తాం. కానీ ఆ స్థితిలో కనిపించడం లేదు. అసలు గుడ్డలు చింపుకొని తిరుగుతున్నారు ప్రపంచం అంతా. అంటే చాలా, అంటే అది అవసరమో లేదో తెలియని కొండ విధ్వంస స్థాయికి వెళ్తాం. వాళ్ళకు కూడా తెలియదు అది ఎందుకు అలా చేస్తున్నారు. ఏమన్నా అవగాహన అంటే మీకు వచ్చిందా గురూజీ? అంటే మీరు తక్కువ వస్తూ ఉంటారు కాబట్టి బయటికి. ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువైపోయాయి. భర్త భార్యని చంపటం అవును ఒకప్పుడు అవును ట్రెండ్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే భార్య భర్తను చంపడం కొత్త ట్రెండ్. అవును. అంటే లవర్ కోసం పిల్లల్ని చంపడం, రకరకాల. అవును. లేకపోతే లవరు వైఫ్ కలిసి రకరకాల హస్బెండ్ పిల్లల్ని చంపేయటం. పెళ్లి చేసుకుంటున్నామంటే అంటే వాడు పెళ్లి కాకముందే వాడిని లవర్ని చంపేయటం, అంటే భర్తను చంపటం. రకరకాలుగా కుక్కర్లలో పెడుతున్నారు, డ్రమ్ములలో పెడుతున్నారు, ఇంట్లోనే పాతి పెడుతున్నారు. ఇంత దారుణాలు మన 2 తెలుగు రాష్ట్రాలలో మనం చూడాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అంటే చెప్తాం కదా, వావి వరుసలు లేవు. అవును. పిన్నులతో అత్తలతో అఫైర్స్. అంటే మా ఛానల్లో చూస్తున్నాను నేను కూడా. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు? స్టార్టింగే చెప్పేశాను, చాలా దారుణాలు మనం చూడబోతున్నాం. మనిషిలాగా ఉండడం లేదని. 100% వీళ్ళందరికీ ఎలా జాగ్రత్త పడాలి ఇంకా అసలు? వీళ్ళ 100% మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన పని లేదు. నిజంగా ఆలోచన చేసుకుంటేనే చేసుకోండి, అన్నీ అవగాహన చేసుకొని. 30 ఏళ్ల తర్వాత వాడు పెళ్లి చేసుకుంటే ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళ మానసిక పరిపక్వత ఎలా ఉండేది? అంతకుముందు 23 ఏళ్ళకి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు జాబు అన్నీ సెటిల్ అయ్యడానికి 30 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళు అయ్యేటప్పటికి ఈ 35 సంవత్సరాల్లో వాడు గత కాలం నుంచి ఎన్ని సంబంధాలను కొనసాగించాడు. ఆ తర్వాత ఒక వివాహం అనే బంధం వచ్చిన తర్వాత అవన్నిటిని కట్ చేయలేకపోయి మళ్ళీ వీటికి దగ్గర అవుతారు. అప్పుడు వీటికి దగ్గర అయినప్పుడు అవన్నీ కొత్తగా వచ్చింది కాబట్టి దాన్ని దానికి అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది కదా. ఆ టైం వీరు ఇయ్యరు అనమాట. ఒక మ్యారేజ్లో భార్యాభర్తలు ఇద్దరికి టైం ఇయ్యరు. ఇద్దరు చేసుకున్నారు, ఇద్దరి మనస్తత్వాలు కలవడానికి సమ్ టైం కావాలి. మినిమం 5-6 ఇయర్స్ కావాలి. ఈ 6 ఇయర్స్ ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయడంలోనే టైం సరిపోతుంది. అప్పుడు కానీ వాళ్ళిద్దరి మనసులు ఓహో ఒకటే అని అర్థం కాదు. ఆ టైం లోపనే వీళ్ళు ఆవేశానికి గురైపోయి అసలు నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నామని ఇంక పాత వాటిని మళ్ళీ తవ్వుతారు. అంటే లేట్ మ్యారేజెస్ వల్ల పాత ఎఫైర్స్ ఎక్కువైపోతున్నాయి. పెళ్ళైన తర్వాత ఈ ఎఫైర్లు కంటిన్యూ అవుతున్నాయి. అన్నట్లుగా ఇంతకుముందు 22-23కి మగవాడికి పెళ్ళి అయిపోయేది. అవును. 18, 19, 20 లోపు ఆడవాళ్ళకి అయిపోయేది. 36 ఏళ్ళు జరగల కొడుకులు పెద్ద వాళ్ళు సై వీళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. అవును. ఇప్పుడు అబ్బాయికి 34-35 వస్తేనే పెళ్ళి అవుతుంది, అమ్మాయికి మినిమం 30-31. అవునవును. అలాంటి స్థితిలో వీళ్ళు ఇలా తయారవుతున్నారు. అందుకని మ్యారేజ్ అని కాదు, నేను అంటాను మ్యారేజ్ కంటే కూడా మంచి కమిట్మెంట్ ఉంటే మ్యారేజ్ కంటే గొప్పది అంటే రానున్న కాలంలో. కానీ మ్యారేజ్ అనేది సనాతనం చెప్పిన ధర్మం. అసలు మనుషులాగా బతికే చాలు. ఈ మ్యారేజ్లు, ఈ పిల్లలు, ఇవన్నిటికంటే మనిషిలాగా బ్రతికే జ్ఞానాన్ని ఒక గురుకులంలాగా పూర్వంలాగా ఇట్లా ఉండాలి, ఇలా మనం సాంప్రదాయం పంచకోశాలు, మనం మంచి ఆహారం తినాలి, ఏం ఆహారం తీసుకుంటున్నామో అదే భావన కలుగుతుంది. పెళ్లి పిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోతుంది కదా. అసలు ఇప్పుడున్న టైంలో సృష్టి ఆగాల్సిన స్థితి ఏం లేదు. రాజకీయ నాయకులు కూడా అందరూ ఒకళ్ళొద్దు నలుగురిని వాళ్ళు ముందు అయిన తర్వాత వీళ్ళకి చెప్పానా? ఎవరైతే మనకు చెప్పారో ముందు వాళ్ళు ఒక 5 మందిని కనిన తర్వాత మిగతా వాళ్ళకి బోధించమనండి, అంతే కదా. నిజమే. అది కూడా మనకు విన్నాడు చక్కగా 2-3 పిల్లలు కంటే మనకు ఇబ్బంది లేదు. నువ్వు చెప్పొచ్చు, నువ్వు అర్హుడివే. ఒకరిని గండిన తర్వాత నువ్వు 4 కను అని చెప్తే అతను ఎలా అర్హుడవుతాడు? ఇప్పుడు నేను యోగిని, నేను ఖచ్చితంగా యోగ సాధన నేర్పగలను, నేను సనాతన ధర్మంలో సాంప్రదాయబద్ధంగా విద్య నేర్చుకున్నవాడిని, నేను ఏమి చెప్పినా సరే దాన్ని ఖచ్చితంగా నేను ఆచరించిందే ప్రపంచానికి చెప్తున్నా ఇప్పటి వరకు. అలా నువ్వు ఏమి చేసావో అది చెప్పడానికి సిద్ధమయ్యేవారు కావాలి సంఘంలో. ఇప్పుడు వాళ్ళు తక్కువైపోయారంటారు. 100%
ఒక్కరు ఇద్దరు తప్ప, నేను ఇన్ని ఇంటర్వ్యూ ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తక్కువైపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా తక్కువే. నిర్భయంగా ఉండు, చక్కగా ఆచరించు, ధర్మాన్ని ఆచరించు, అలాంటి స్థితిలో లేరు ఇప్పుడు. వాళ్ళ ఇష్టానురాజ్యం అయిపోయింది. అవి ఏం అవసరం లేదు. కోట్ల మంది ప్రజలు అయిపోయినారు, కోట్ల మంది. అసలు పబ్లిక్ ఇంత కోట్ల మంది ప్రజలు కావడం వల్లే అసలు రానున్న కాలం పరిస్థితి ఏందా అని. రానున్న కాలంలో ఫుడ్ దొరకదు, భోజన వసతులు మనకు ఉండవు. ఒక్క 5-10 years లోపలనే భోజనానికి ఇబ్బంది పడతారు. అంత క్రైసిస్ రాబోతుందా? ఇది జనాభా పెరిగితే క్రైసిస్ రాకేమైంది? ఉన్న జనాలు అడాప్ట్ చేసుకోండి. ఎన్ని కోట్ల మంది బీద ప్రజలు ఉన్నారు, అడాప్ట్ చేసుకోండి. అలా అంగీకరించరు. ఖచ్చితంగా మా సీడే కావాలి, మేమే ఇంక పిల్లల్ని మా పిల్లలే ఉండాలి, ఇలాంటి పొజిషన్కి వచ్చారు. ఇన్ని కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది తిండి లేక ఉన్నారు. వాళ్ళందరినీ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి చెప్పకుండా సైలెంట్గా, ట్రస్టులు కూడా వద్దు, సైలెంట్గా పోయి వాళ్ళకి అలా ఇచ్చేసి. మనకి గవర్నమెంట్ ప్రాసెస్ చాలా పెద్దది కదా, అడాప్ట్ చేసుకోవడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ అది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుందట. అవును, ఒకరిని అడాప్ట్ చేసుకోవడానికి. అవును. ఇలాంటి పొజిషన్స్లో ప్రపంచం ఉంది. కోట్ల మంది ప్రజలు పెరిగిపోయారు. వాళ్ళకి ఫుడ్ ఎలా, అందరూ సాఫ్ట్వేర్లు, వ్యవసాయం చేసేవాడు కనపడడం. ఆ సోషల్ మీడియాలో మొక్కలు నాటే ప్రోగ్రాం పెట్టడం తప్ప రియాలిటీగా మొక్కలు నాటిచ్చే వ్యవసాయ విద్యనే ఇప్పుడున్న ఈ కోటీశ్వరుల ఈ పిల్లలందరికీ వీళ్ళందరికీ వ్యవసాయ విద్యనే పొలం పెట్టి నేర్పించండి. ఓన్లీ దానికి కూడా ఇప్పుడు మీరు రోషన్ గారు ఆశ్చర్యకరం, ఈ మధ్యకాలం వింటున్నా, దానికి కూడా ఒక అమౌంట్ కట్టి ఒకరోజు టూర్కి తీసుకెళ్తారు. టూర్కి తీసుకెళ్ళి 2 days ఆ వరి నాటియడం అది చేపిస్తారు. డబ్బు కట్టి తీసుకొని అవును, అయిపోయినాక మళ్ళీ రిటర్న్ వస్తారు. అంటే 2 daysలోనే వానికి వ్యవసాయం వచ్చేస్తుందా? పూర్తిగా వ్యవసాయ విద్య నేర్పించండి. ఫార్మసీ లేదు. మా కుర్రాడు మాత్రం సాఫ్ట్వేరే చదవాలి, నా కింద ఉన్నాడు మాత్రం వ్యవసాయం చేస్తూ నాకు అన్నం వండి పెట్టాలి. ఇప్పుడు జెన్జీ కిడ్స్, జెన్ ఆల్ఫా కొత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు యూత్ చెప్పాలి అంటే గవర్నమెంట్లు కాదు, సెంట్రల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ని కూడా అలా 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 ఊపేశారు. మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిందా కుదరలా. ఎలా ఉండబోతుంది జెన్జీ కిడ్స్ ది, జెన్ ఆల్ఫా ప్రభావం భారతదేశం మీద? కొద్ది రోజులు అంటా ఉంటుంది, తర్వాత అందరూ విచ్చలవిడితనం పెరుగుతుంది. సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా విపరీతమైన వికారాలకు సంబంధించిన విధానం పెరుగుతుంది. కామము అనే పదము ఇక భయపడాల్సిన పని లేని తెరిచిన పుస్తకం అవ్వబోతుంది. అంటే ఇప్పటిదాకా తెరవకుండా ఉన్నాయి కదా, అంటే ప్రత్యేకంగా పబ్లిక్లో ఉండడము. గవర్నమెంట్లు కూడా అలాగే సిస్టమ్ తయారు చేస్తుండే, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు జీవించండి, ఎట్లాగైనా ఉండండి. అంటే ఆ స్థాయి, ఆ ప్రపంచ నేచర్ అలా తీసుకొస్తుంది కలి ప్రభావం. వారి పరిస్థితిని ఇది అని చెప్పలేము. యువత కదా, యువత చేతిలో కర్ర పెడితే వాడు దాన్ని ఎలా ఉపయోగిస్తాడో మనకు తెలియదుగా. ఎలాగైనా వాడతాడు. దీనికి వాడండ్రా అని మనం చెప్పేదాకా వాడు ఆగడు కదా, ఆగడ. అందుకని జంజీవ పరిస్థితి ఇదే పరిస్థితి. ఈ కిడ్స్ పరిస్థితి ఏంటంటే సారథి లేని వారసులు. బలమైన వ్యక్తి ఉండాలి నడిపించడానికి. అందరూ బలమైన వ్యక్తులు నడవండిరా అంటే వాళ్ళు ఎలా విచ్చలివిడిగా వెళ్తాడు. వ్యూహము చల్లా చెదర వ్యూహం లాగా ఉంటుంది. వ్యూహం అనేది ఒక పద్ధతిగా ఉండాలి. విపరీతము కాదు చేయ వివరింపదగున్. విపరీతము చేయకూడదు వ్యూహాన్ని. దాన్ని ఒక క్రమబద్ధీకరంగా చేయాలి. సక్సెస్ అంతే. ఎప్పుడు వెళ్తున్నారు మీరు మళ్ళీ హిమాలయాస్కి? ఇప్పుడు హిమాలయాలు నర్మదా వెళ్తున్నాం. నర్మదలో నవంబర్లో వెళ్తాము. ఎప్పుడు తీసుకెళ్తున్నారు నన్ను హిమాలయాస్కి? ఖచ్చితంగా యోగుల్ని చూడాలి, నిజమైన గోరుల్ని. అంటే మనకు సాధ్యపడుతుందా? అంటే వాళ్ళ వరకు చేరటం చాలా కష్టం, అది వాళ్ళు పిలిపించుకుంటే మాత్రమే. నాతో పయనిస్తాము. 100% కెమెరాస్ అనేది రావడానికి లేదు. మీరు వచ్చిన తర్వాత మీరు అది ప్రమాణంగా చెప్పాలి. కెమెరాస్ తీసుకుపోవడానికి మాత్రం వద్దు. అదే కెమెరాస్ కాకుండా మనం వెళ్ళిన తర్వాత ఆ నేచర్స్లో ఆ విధానాలు మనం నడిచిన తర్వాత వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ మీరుగా ఇంటర్వ్యూ చేయొచ్చు. డెఫినెట్గా అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మనము హిమాలయసే కాదు, మన శ్రీశైలంలో ఉన్నారు సాధకులు, నిజమైన సాధువులు ఉన్నారు. ఇప్పుడు యోగానంద భారతి మనకు గంగచోళపెంటలో ఉన్నారు. ఆయన అద్భుతమైన యోగి. ఆయన లాస్ట్ 96 years అనమాట. మీకు ఇంటర్వ్యూ అయినాక చూపిస్తాను ఆ వీడియోస్ అవి. మరి నిజంగా ఆయన యోగి. ఆయన ఎన్నో విషయాలు పంచకోశాల్లో ఆయనకు తెలియని
మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను. నేను తపస్సు చేసే రోజుల్లో నా రక్తనాళాలను నదులుగా శబ్దంగా వినిపించాయి. అంటే ఎంత డీప్ మెడిటేషన్ అనేది మీరు ఊహించండి. అసలు నా నాడీ మండలాన్ని అంతా నా అదుపులో ఉంచుకునేవాడిని. పరమాణు ఒకటే చెప్తున్నా, ఆత్మ చైతన్యం అనే జ్ఞానాన్ని పొందడమే ఆత్మదర్శనం. చైతన్యం అంతటా అసలు మొత్తం అంతటా నీ హృదయంలోకి చొచ్చుకొని పోద్ది. నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, మళ్ళీ అంతటా బ్లాక్ అవుతుంటుంది. అంతే కదా. ఎప్పుడు నువ్వు డోర్ తెరిచి ఉంచుతావో మంచి గాలి వస్తుంటుంది. ఎప్పుడు డోర్ మూస్తామో ఆటోమేటిక్గా నీకు చల్లగాలి అనేది ఆగిపోతుంది సహజంగా. అలాగే నువ్వు ఆత్మ సాధన ఎప్పుడు హాయిగా ఓపెన్ చేసి సాధన చేస్తావో అన్ని వివరాలు నీకు తెలుస్తుంటాయి ఇక్కడి నుంచే. ఖగోళాలు, అంతరిక్షాలు. నా విషయం మన చంద్రయాన్ మొదట పరిశోధన పంపించినప్పుడు నా డైరీ రాసుకున్నాను. నేను తర్వాత చూసుకున్నా ఇది కొంచెం కష్టంగా ఉందని. మొదటిసారి పంపించింది, రెండోసారిది సక్సెస్ అవుతుందని ఎప్పుడో రాసేసుకున్నా. ఒక 8 నెలల క్రితం రాశాను. అంటే నేను నైట్ 11-12 వరకు అలా కళ్ళు మూసుకొని ఏదో ఒక పెద్ద ఒక యోగిలాగా సిద్ధపురుష తత్వంలో అలా నాకు థాట్స్ వచ్చినాయని నేను రాస్తుంటా. దాని విధానం ఏంది, ఖగోళమైంది, అంతరిక్షమైంది, వాటిల్లో ఎలా ఉంటాయి, ఎన్ని ఏలియన్స్ ఉన్నాయా లేవా, అంటే అన్ని విధానాలని నేను ఎప్పుడు నా బ్రెయిన్ స్వీకరిస్తూ ఉంటుంది. ఓకే. ఒక టెలిఫోన్ టవర్స్ లాగా వాటిని నేను రాస్తుంటాను అనమాట. కొన్ని మ్యాథ్స్ చేస్తుంటా, కెమిస్ట్రీలో కొన్ని ఈక్వేషన్స్ నాకు తెలియదు. అవన్నీ కెమిస్ట్రీ నాకు సబ్జెక్ట్ తెలియదు, కానీ కెమిస్ట్రీ విషయాలు కూడా ఈక్వేషన్స్ చేస్తుంటా. ఇవన్నీ ఒక యోగికే సాధ్యమవుతాయి. దానికి ఎంతోమంది యోగులు ప్రమాణాలు ఉన్నారు. ప్రణవానంద స్వామి ప్రణవానంద ఎంతోమంది జర్మనీ పోయి ఆ కాలంలోనే ఎన్నో పరిశోధనలు చేశాడు. సన్యాసి యోగి ఆయన. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన. ఆయనకు ఒక పెద్ద ఢిల్లీలో కూడా పెద్ద యూనివర్సిటీ ఇచ్చారు, ఆయన పెద్ద ప్లేస్ ఇచ్చారు. భారతదేశం మ్యాప్ డిజైన్ చేసింది కూడా వారే. 34 ఎన్నోసార్లు ఆయన మొత్తం భారతం మొత్తం ఆ హిమాలయాలన్నీ తిరిగి ఇలా డిజైన్ ఉండాలి భారత మ్యాప్ అని డిజైన్ చేసింది ఆ మహానుభావుడు. ఒక మ్యాప్ను సృష్టించారు. ఒక యోగికే సాధ్యమైంది. మరి మనుషులు వెళ్ళలేరంటే వెళ్ళలేరు. ఏ మార్గంలో కరెక్ట్గా మనం బార్డర్ వేయాలి అవన్నీ ఆయన డిజైన్ చేసింది. సో మళ్ళీ మీరు వెళ్తున్నారు అయితే, వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పండి సిద్ధయోగి గారు. ఖచ్చితంగా డెఫినెట్గా నేనైతే వద్దాం అనుకున్నాను ఒకసారి, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది వాళ్ళు అనుకుంటేనే మనకు సాధ్యం అవుతుంది కాబట్టి డెఫినెట్గా వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పండి. కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. మళ్ళీ పార్ట్ 2లో ఇంకొన్ని మంచి క్వశ్చన్స్తో మీరు చాలామందికి ఇంకా మంచి కాంటెంట్ ఇవ్వాలని, అంటే అవేర్నెస్ అనేది రావాలి. సో ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత అసలు నిజం ఎవరో అబద్ధం ఎవరో తెలియకుండా ప్రతి వాళ్ళు కూడా అంటే చెప్పేస్తూ ఉన్నారు. అసలుకి మీరు అన్నారు కదా, జనం ఏది 10 సార్లు విన్నదాన్ని నిజమే అనుకుంటారు. అంటే అవి కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఆ ఫాలో అయ్యే క్రమంలో వీళ్ళ జీవితంలో చాలా మార్పులు, నష్టాలు, అంటే లాభాలు కూడా ఉండొచ్చు. రోషన్ గారు, మనం ఇంటర్వ్యూ చేస్తున్నా, లాభాలు కూడా ఉండొచ్చు, కానీ అది గమ్యాన్ని చేర్చలేదు. అది నేను అంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా ధ్యానం వీడు ధ్యానం చేసిండు సాధన, ఇలా ధ్యానం చేసుకోండి, ఇలాంటి ప్రక్రియ మీరు చేయండి అని చెప్పిన ఎదుటివాడికి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కానీ ఇది వాడికి గమ్యం లేదు. వీడికి గమ్యం లేని వాడు బోధించినప్పుడు అగమ్య గోచరం అవుతాడు. ముందుకు వెళ్ళిపోయినాక ఇట్లా వెనక్కి రాలేడు, అలా ముందుకు వెళ్ళలేడు. ఇలాంటి యువత ఎక్కువైపోయింది. అది ఏ స్థాయికి తీసుకుపోద్దో. ఏదైనా ప్రమాణపూర్వకంగా తను సాధన చేసిన వాడు అయి ఉండాలి. అవసరమైతే 2-3 సంవత్సరాలు టైం తీసుకో ఆయనతో ట్రావెల్ చేయడానికి. అప్పుడప్పుడు వెళ్తూ నువ్వు స్టడీ చేయి. అలా లేదు, ఒక మంచి ఇంటర్వ్యూ రాగానే ఈయన చాలా గొప్పవారండి అని చెప్పి అమ్మడే ఆయన ఫాలో అయిపోవడమే. వాటి వల్ల నష్టపోతారు. అవి మాటలకందని మరో ఊహ. మాట్లాడుకోవడానికి చాలా గొప్ప వ్యక్తిగా ఉంటాం ఎదురెదురుగా, కానీ చీకటి కోణానికి పోయేటప్పటికి ఎన్నో చెయ్యకూడని అకృత్యాలు ఉంటాయి ప్రతి మనిషిలో. అవి మానాలి మనం. అప్పుడు చెప్పడానికి ధైర్యంగా, నేను యోగి, నేను కరెక్ట్గా విద్య నేర్పుతా, ప్రమాణపూర్వకంగా నేర్పుతా, సాధన చేసుకోండి, కానీ నాకు 2-3 సంవత్సరాలు మీ నుంచి టైం కావాలి. నేను 2 సంవత్సరాలు లేనిది శిష్యుడిగా స్వీకరించను. ఎమ్మడే రాగానే శిష్యుడు అన్ను. 2 సంవత్సరాలు వాడిని స్టడీ చేసుకొని వాడికి చెప్పిన ప్రాక్టీస్ చేసుకున్నప్పుడే మనం నెక్స్ట్ స్టెప్ ఇవ్వాలి. లేకపోతే అందరి కర్ర చేతిలో కత్తి చేతిలో పెడుతున్నారు ఇప్పుడు స్వామీజీలు, యోగులు, ఇది అది అని. వాళ్ళు ఎలా వాడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు.
దాన్నే గొప్పగా అనుకుంటున్నారు. మీరు కూడా మంత్రం నేర్పిస్తుంటారా? ఆ, చాలా పవర్ఫుల్ ఉంటాయి అవి. చాలా పవర్స్ ఉంటాయి. ఆ దశమహావిద్యలు అవసరమైతే అంటే ఏదైనా తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం అన్నిటల్లో ఇప్పుడు ఖచ్చితమైన ప్రమాణాలతో విద్య నేర్పుతాం. ట్రైనింగ్ ఇస్తాం అతనికి నెగిటివ్ ఫోర్స్ని తీసేయడానికి. ఇవన్నీ నిజం రోషన్ గారు. మనకు టైం దొరికినప్పుడు, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు గురువుగారు ఒకసారి మనం నేను ఎట్లా మనం హిమాలయాల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మనం వీడియో చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. మనం బయటకు వచ్చినాక ఆ ప్లేసులు తీసుకెళ్తాం. ఇప్పుడు దరాస నుంచి లోపల పర్వతం ఎక్కుతాం. ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం అంటే మీరు చూడండి, నేను వెళ్తుంటాను మీ ముందు, మీరు ప్రయత్నం చేయాలి. కొంచెం కఠినంగానే ఉంటుంది ఎక్కటం కొంచెం. ఎందుకంటే ఈ హిమాలయాలు ఎలా ఉంటాయంటే ఇసుక తిన్నెలలాగా ఉంటాయి. అవి ఎక్కడ జారుతాయో తెలియదు, ఎక్కడ జారడో తెలియదు. మేము ఎప్పుడు రోప్ ఒకటి కట్టుకొని, కొన్ని ప్లేసుల్లో రోప్ వేసుకొని కూడా పైన ముందు నేను వెళ్ళి లాగుతానమాట. వాళ్ళు తాడు పట్టుకొని వచ్చే ప్లేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మన మహావతార్ బాబాజీ కేవ్ నుంచి పాండవ హోలీ వరకు అందరూ వెళ్తారు. భరత్ కోయిల్ వెళ్ళమంటే వెళ్ళలేరు. భరత్ కోయిల్లో పులులు, అసలు మనం డోర్ వేసుకొని పులులు, పెద్ద పులులు, మాకు ఇంత చిన్న ప్లేసులో నేను రూమ్లో ధ్యానం చేస్తుంటే చుట్టూ పులులు కనపడతాయి మీకు, ప్రత్యక్షంగా ప్రమాణం. ఇప్పుడు రేపు నేను తీసుకెళ్ళినప్పుడు గురువుగారు మీరు చెప్పింది నిజమే, మీరు పులుల్లో కూడా తిరిగారు. హిమాలయాల్లో పులులు కూడా ఉన్నాయి భరత్ కోయిల్ దగ్గర. ఓకే. ప్రమాణంగా నేను ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు, నాతో వస్తున్నాడు 2 years బ్యాక్, హిమాలయాల్లో వస్తున్నాడు. నా వెనక వస్తుంటే, గురువుగారు ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఈ జలపాతం ఎక్కడ సౌండ్ వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు చూస్తాము, జలపాతం దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పాను. కరెక్ట్గా జలపాతం దగ్గర ఎంటర్ కాగానే ఒక పెద్ద పులి ఇలా ఎగిరి ఒక 15 అడుగుల దూరం రాతి అవతల పడింది. అక్కడున్న మనిషి ఎక్కి నా వెనక నిలబడినాడు. ధర్నాయి బెట, నువ్వేం భయపడద్దు బెట, నేనున్నానని, ఏం పర్వాలేదు. మళ్ళీ అదే రూట్లో మేము తపోవనం వెళ్ళి సిద్ధాశ్రమ ఒక ప్లేస్, తపోవనం అని ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి భరత్ కోయిల్ మార్గానికి వెళ్ళి, ఇప్పుడు ఇంతవరకు నేను తీసుకెళ్తాను ప్రాక్టికల్గా రోషన్ గారు. అప్పుడు గురు సిద్ధయోగి అని అప్పుడు మీరు మళ్ళీ చెప్పండి ఇంటర్వ్యూలో, ఈజ్ ట్రూత్ ఇన్ యోగి. నేను అలాంటి ఉన్నప్పుడు పులులు ఏం చేయవండి? ఎందుకు ఏం చేస్తాయి? అసలు 2 కాళ్ళ మనిషి అంటే పులులకు చెడ్డ చిరాకు. 2 కాళ్ళ జీవి అంటే దానికి చెడ్డ చిరాకు. కానీ ఎదురుపడినప్పుడు ఇదేదో కొత్త జీవని దాడి చేస్తుంది తప్ప మనకు చంపేస్తుంది. అంటే కొత్త జీవని తప్ప దీన్ని వేటాడాలని అది వేటాడదు. అది వేటాడేది 4 కాళ్ళ జీవినే. ఓకే. దాన్ని మనం డిస్టర్బ్ చేయడం, దాన్ని తోక దొక్కడం, దాని ఉండే ప్లేస్కు కావాల్సి వెళ్ళడం, దానికి ఎదురుపడడం అలాంటివి చేయకూడదు. కొత్త జీవిని దాడి చేస్తుందేమో కానీ నిన్ను తినాలని దాడి చేయదు పులులు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. నా శిష్యుల్ని కూడా నేను తీసుకెళ్ళాను. మనకు డేంజర్ ఏంటంటే చిరుత పులులు, ఎలుగుబండ్లు కొంచెం దాడి చేస్తాయి. నువ్వు ఇష్టమున్నా లేకపోయినా అవి మీదికి వస్తాయి. కొంచెం అక్కడ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే. ముందే కొంచెం నిప్పులాగా దించుకోవడం, కొంచెం ఆలోచన చేసి అడుగు వేయడం. ఈ పెద్ద పులులు, సింహాలు మనిషి మీదికి రావు. అలాగని రావు అని నేను గ్యారెంటీని కాదు, వాటి ఇచ్చా. కానీ మనిషి జోలు అయితే అవి దాడి చేసి తినాలి అనుకోవు. ఈ పులుల సైకాలజీ అనమాట. కానీ చాలామంది బుక్స్ చదివి, ఇప్పుడు ఉదాహరణకి యోగం అనేది ఎలాంటిదంటే, బుక్స్ చదివి పులితో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా వెళ్ళాలి అని బుక్స్ చదివి అడవిలోకి వెళ్తావా? బుక్కిస్ థియరీ వేరు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. పులులకి, సింహాలకి హిమాలయాల్లో ఉంటే మనుషులే ఉండలేరు. అవి అసలు ఉండటం చాలా కష్టం. వాటి ఫుడ్ ఎక్కడి నుంచి ఉంటుంది? కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు అడవుల్లో అంటే దాన్నో వేటాడి. హిమాలయాస్లో కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు అడవిలాగా కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి, కొన్ని ప్లేసుల్లో లేవు. అన్ని ప్లేసుల్లో ఉండాలని లేదు. అవి 1, 2 ఉన్నాయి. అంటే తగ్గుతున్నాయి ఇవి కూడా అక్కడ. మరి ఎందుకు తగ్గుతున్నాయో తెలియదు కానీ ఉన్నాయి. మనకు ఇక్కడ అమరకంట్లో ఉన్నాయి పులులు. కానీ ఒకటి అంటే అడగకూడదు కానీ అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది 300, 400, 800 సంవత్సరాలు ఉన్న యోగులు కూడా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మీరు అక్కడ ధ్యానం చేస్తూ అంటే చిన్న చిన్న గుడారాలు తయారు చేసుకొని, ఇన్ కేస్ అంటే మనిషి అన్న తర్వాత చావు కూడా వస్తుంది కాబట్టి, ఇన్ కేస్ అంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఆ గోరీలు కానీ లేకపోతే యోగులు కానీ చనిపోయినప్పుడు ఎలా బాడీని ఎలా క్రిమిషన్స్ చేస్తారు? అక్కడ హిమాలయాల్లో చేస్తారా అందరు కలిసి, లేకపోతే ఎలా ఉంటుందండి? మీరు ఏదైనా జరిగిందా? జరిగింది. ఎలా ఉంటుందంటే, ఒకటి ముందే చెప్తాడు ఫస్ట్, అంటే ఇక నేను ఉండను నాన్న వెళ్తాను అని.
వెళ్తానన్నప్పుడు ఏదో నీరసం వచ్చి అట్లా ఉండరు. Hmm. చాలా ఆ రోజు కూడా ఏ రోజు ఎలా ఉన్నాడు యాక్టివ్గా అదే యాక్టివ్తో ఉంటారు. మూడోది కేచరి, నాలుక ఉంటుంది. ఈ కేచరిని కంప్లీట్గా పూర్ణ కేచరేస్తాడు. పూర్ణ కేచరి అంటే నాలుక మడిచి ఇలా పైకి పెడతాడు. నాలుక ఇలా ఉందా, ఈ నాలుకను అలా పైకి పెడతాడు. ఆ లోపల హోల్ ఉందా, ముక్కులో నుంచి ఇట్లా లోపల హోల్ ఉంటుంది, దాంట్లో నుంచి పైకి పెట్టి ముక్కు రంధ్రాల పైకి పంపిస్తాడు. ఈ ముక్కు రంధ్రాలకు సంబంధాలు, ఇక్కడ ముక్కు రంధ్రాలు ఉంటాయి, ఇక్కడికి తీసుకొస్తాడు నాలుకని. తీసుకొచ్చి కన్నులు ఇక్కడ పెడతాడు. అప్పుడు ఇక్కడి నుంచి ప్రాణం వదిలేస్తాడు అనమాట. ప్రాక్టికల్గా చెప్తున్నా, రియల్గా. అలా వదిలిన తర్వాత కూర్చున్నట్టే ఉంటాడు పద్మాసనంలో. అతన్ని మేము తీసుకెళ్ళి ఏం చేస్తామంటే గోన సంచిలో కానీ అలా పెట్టి, అంటే వాళ్ళు కోరుకుంటారు గుంతలో పెట్టాలా, గోన సంచిలో పెట్టాలి. గోన సంచిలో పెట్టి రాళ్ళు కట్టి చేపలకు వేయండి అని చెప్తారు. అంటే కిందికి నీటి లోపల జల సమాధి చేయండి అని చెప్తాడు. నీటి లోపలికి ఒక గుంత, ఇప్పుడు నది పారుతుంటుంది కదా, పెద్ద పెద్ద బండరాలు కట్టి అలా వేస్తే లోపల చేపలు అవన్నీ తీసుకుంటాయి కదా, అలా వేయమంటారు. అలా ఒక రకంగా చేస్తాం. ఇలా గుంత తీసి కూడా పెడతాం హిమాలయాల్లోనే. ఇక గ్లేషియర్స్ అయితే ఇంకా వదిలేయడమే, మనం ఏం చేయలేం. అది ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటుంది, ఎముకల గూడులాగా. మనిషి అసలు బాడీ కూడా ఎండిపోవడమే తప్ప అలాగే ఉంటుంది, స్కిన్ అలానే ఉంటుంది, అలాగే ఉంటుంది. నేను చూసినా ప్రత్యక్షంగా. అంటే తొవి తీస్తారు ఎప్పుడన్నా? తీయడం వదిలేయడమే. ఇక ఏది అలా చనిపోయిన తర్వాత ప్రాణం గ్లేషియర్స్లో. ఓకే, గ్లేషియర్స్లో పోతే ఇకేం చేయలే, వదిలేయడమే. మనకి గంగోత్రి వరకు మాత్రమే బూడ్చిపెట్టడం కానీ, నీటిలో జల సమాధి చేయడం కానీ. యోగులు జల సమాధే కోరుకుంటారు ఎక్కువ. గంగాలో జల సమాధే కోరుకుంటారు. ఆల్మోస్ట్ నదిలో బూడ్చిపెట్టింది ఒక్కటే, ఎక్కువ నీళ్ళల్లో వదలడమే ఎక్కువ చేశారు. ఓకే, కానీ వాళ్ళ ఇది అస్థిపంజరం అనేది కనిపించదు, ఎప్పుడులాగే ఉంటుంది శరీరం, ఎప్పుడులాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా గ్లేషియర్స్లో ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఇది చాలా వింత అసలు. ఇవి కూడా అంటే ఎన్ని మనం చూడొచ్చు అంటున్నా. కొంచెం టైం ఇవ్వాలి, కొంచెం టైం ఇవ్వాలి. ఒక 6 months అన్నా టైం ఇవ్వాలి మీరు. అంటే మనం వెళ్ళగానే ఆ రోడ్డు పరస్తారు కదా కార్పెట్లో, మనం కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా రోషన్ ఇలా వెళ్దాం, ఈ ప్లేస్లో ఇలా చూద్దాం, ఇక్కడ ఒకసారి చూద్దాం. అటు వెళ్ళినప్పుడు అనుకోకుండా సిద్ధపురుషులు కనపడవచ్చు, ఒకవేళ లేదు కాదు ఇట్లా వెళ్దాం. కానీ ప్రతిదీ మాత్రం నీకు వండర్గా అనిపిస్తుంది. ఎందుకు మీరు తపోవనము ఇది భరత్ కోయిల వరకు అయితే నేను తీసుకెళ్తా, కొంచెం కష్టపడైనా నేను తీసుకెళ్తా. భరత్ కోయిల దగ్గర గురువుగారు మీరు చెప్పింది 100% నిజం. అసలు ఈ ప్రకృతిలోకి మీరు ఎలా వచ్చారు, ఈ ప్లేస్కు మీరు ఎలా రాగలిగారు అని మీరు ఖచ్చితంగా అంటారు అన్నమాట. మానవుడికి సాధ్యం కానిది ఏమీ లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది హిమాలయం. డెఫినెట్గా నేను వస్తానండి సిద్ధయోగి గారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. మనం ఇంటర్వ్యూ చేయాలి. వెరీ సూన్ నేను మీతో వస్తాను. మీరు బయలుదేరేటప్పుడు నాకు ఒక కాల్ ఖచ్చితంగా మేము దాని రూట్ అంతా మీకు తెలియజేస్తాను. డెఫినెట్గా ముందు కేవికి అక్కడ అన్ని కొన్ని మనం చూసుకొని వద్దాం. డెఫినెట్గా సేఫ్ జోన్లో. డెఫినెట్గా అండి. జయ థ్యాంక్ యూ అండి. జయ గురుదత్త శ్రీమాత్రే నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సిద్ధయోగి గారిది పాడ్కాస్ట్లో మేము ఒకటి చిన్నది మిస్ అయ్యాం అనమాట. నేను కిందకి రాగానే ఐడెంటిఫై చేసింది అంటే గురువు గారి ఆయన తలలో కొన్ని ఉంగరాలు, కొన్ని వజ్రాలు అవి ఇవి పెట్టున్నాయి. నేను అడిగితే ఆయన అన్నారు నర్మదా నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు గురువు స్నానానికి వెళ్ళినప్పుడు దొరుకుతుంటాయి. ఒకసారి ఆ జుట్టు ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా మీరు చిన్నప్పటి నుంచి? మొదటి జుట్టు చేపించాము, రెండవసారి ఇది దాదాపు ఇది ఒక 20 సంవత్సరాల నుంచి. ఓపెన్ చేయొచ్చు అండి అది ఒకసారి మీరు చూడండి. ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాము. ఇది ఏమైందంటే మొత్తం అట్టలాగా చాటలాగా కిందికి ఇక్కడికి వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత భాగ్యనగరంలో డాక్టర్ గారు ఇలా ఉండేది నాది మెడ బరువుకి. అవి ఏం చేసినట్టు డాక్టర్ అలా ఉండకూడదు గురుగారు, కంటిన్యూ అవుతే మీరు రేపు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. 4 భాగాలు చేశారు. ఆ తర్వాత మరలా కొంచెం సైడ్ వస్తే 5-6 భాగాలుగా మార్చారు. కొన్ని ఆయన అన్ని ఇలా దాన్ని మేము ఇలా తయారు చేసాం. ఇప్పుడు ఇదేమో రసగుట్టిక అంటారు, ఇది పాదరస గుట్టిక అన్నమాట. స్వయంగా మూలికలతో తయారు చేస్తాం. అంటే పాదరసాన్ని గడ్డ కట్టిలేరు, మెక్యూరీని. దీన్ని మేము యోగ శక్తితో మూలికలతో గడ్డ కట్టిస్తాం. ఇది ఉండడం వల్ల 100 కిలోమీటర్లు కూడా అతి సునాయాసంగా నడవగలరు.
అది యోగుల రోజుకి ఎన్ని ఒక 100 రోజు- కిలోమీటర్లు నడవగలరు రోజు అట్లా కాదు, ఒక 50-30. ఆ. అది కూడా చాలా గొప్ప విషయం కదా. అవును, హిమాలయస్ హిమాలయాస్ లో ఇక్కడ వేరు, హిమాలయస్ వేరు. హిమాలయాల్లో 30 కూడా నడిచిన రోజులు ఉన్నాయి, 30-50 కూడా. అసలు ఒక గాలిలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. దీన్ని గురువు గారి ఆదేశానుసారం తయారు చేస్తాం. పాదరసంతో తయారు చేయడం కూడా కాదు, దీన్ని అంటే గరుడ పక్షి గుడ్డుతో తయారు చేస్తాం మరలా దీన్ని. అప్పుడే ఇది నీ బాడీకి ఆ ఎనర్జీ వస్తుంది. దాన్ని ఎప్పుడు అలా జుట్టు కట్టు ఉంచుతాం. అది రసగుట్టుగా ఉన్నవాడే యోగి. రోషన్ గారు ఎవరైతే సిద్ధ పురుషుడో వాడి దేహం మీద పాదరసం ఉండి తీరాలి ఎక్కడో దగ్గర. సో ఇది గరుడు పక్షి యొక్క గుడ్డుతో తయారు చేసిన పాదరస గుటిక. సో దీన్ని కట్టుకుంటే ఎన్ని కిలోమీటర్స్ అయినా సునాయాసంగా అలసట లేకుండా నడవచ్చు. ఇది ఆల్మోస్ట్ మొత్తం కిందకు వచ్చేసాయి గురూజీ జుట్టు. ఇదేమో ఉంగరాలు పెట్టుంది ఏంటి అసలుకి? ఇది పరిక్రమ చేస్తున్నప్పుడు నదీ దేవత ప్రసాదించింది. ఇలాంటివి చాలా వచ్చాయి, దొరుకుతుంటాయి. ఒకసారి ఒక కుండ వెండి నాణ్యాలు దొరికాయి. వెండి నవాబుల కాలం ఒక కుండ, పెద్ద కుండ అంత సైజు. ఇప్పుడు అయితే 1.5 కేజీన్నర 2 కేజీలు ఉంటాయి. నేను కొన్ని గుర్తుగా ఉంచుకొని ఈసారి వచ్చినప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను. అవి నీట్గా చూపిస్తాను మీకు. కొన్ని ఉంచుకొని మిగతా అన్ని దానం చేశా. ఇది ఉంచుకో, పూజ చేసుకో, నీ దగ్గర పెట్టుకొని అలా అందరికి పంచుకుంటూ వచ్చా. అలా వజ్రాలు కూడా దొరుకుతుంటాయి. ఒక్కసారి డైమండ్ దొరికితే ఒక అతనికి ఇస్తే చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. 3 నాగపూర్ ఫారెస్ట్లో మేము నడుస్తున్నాం. ఒక 4 కాళ్ళ మండపం ఒకటి వచ్చింది. నాగరాజు, ఆయన పేరు కూడా నాగరాజే. ట్రైన్లో ఏదో పరిచయం అయ్యాడు, అక్కడ దిగాము. అక్కడ ఉన్నాయని మనకేం తెలియదు, దివ్య శక్తి ఉండి అలా కాదు. ఏదో అనుకోకుండా చిన్న 4 కాళ్ళ మండపంలో ఇలా తవ్వితే డైమండ్స్ వచ్చాయి. 3 రాళ్ళు దొరికాయి. అవి చూడరా ఏదో అంటే దాంతో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాడు గనులు నాగపూర్ దగ్గర. ఎంత కాస్ట్ ఉంటాయో చిన్నవే. కాస్ట్ అప్పట్లోనే దాదాపు 25-20 లక్షలు వచ్చింది, అంటే ఒక 20 years బ్యాక్. దాంతో ఒక చిన్న కంపెనీ లాగా పెట్టి అది రన్ చేస్తాం. ఓకే. సో ఇలా నర్మదా నదిలో మీరు స్నానానికి వెళ్ళినప్పుడు ఏ ఒకటి వస్తూనే ఉంటుంది. నదులలో ఏది దొరికిన ఏదో ఒకటి వస్తుంటాయి. వాటి బంగారు నాణాలు కుండ, బంగారు 2 నాణ్యాలు ఉన్నాయి దాంట్లో, పెద్ద కుండలో. 2 బంగారు నాణ్యాలు, మిగతాయి వెండివి. అందరికి పనిచేసాం. నా ఒక్కడికి ఎందుకు, నేను యోగి, నా దగ్గర ఉండకూడదు. ఇంకోటి, పరిక్రమ చేసేటప్పుడు ధనము కానీ సంపదలు నా దగ్గర ఉండకూడదు. ఎవరి మనసు ఎలా ఉంటుందో అందుకని అందరికి పంచుతాం. గ్రామాల్లో వెళ్ళి అలా ఒకటి తీసుకోండి, గురువు ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చేటప్పుడు డిసిప్లిన్కి తీసుకుంటారు. అన్నీ మాకేంటి అనరు, సంచిలో పెట్టి ఒకటి అలా ఒకటి. సో అలా దొరుకుతూనే ఉంటాయి అన్ని, ఏదో ఒకటి దొరుకుతుంటాయి. అంటే మనం దొరకాలనుకోకూడదు, అలా వెళ్తుంటే ఫ్లో. అసలు అదొక ఆనందం. దొరకాలని కోరిక లేదు, అలా వెళ్తుంటే అన్నీ దొరుకుతుంటాయి. మనం స్నానం చేసుకొని దండం పెట్టుకోవాలి. కొన్ని అసలు మనం ముట్టుకోకూడదు, మనసును ఇబ్బంది పెడతాయి. ఒకసారి ఏదో కంకణం దొరికింది, గోల్డ్ దొరికితే అది మన చేతికి ఉండడం అంత. అప్పుడు వీటి మీద వైరాగ్యం ఉంది. ఒక మార్వాడి వస్తే మహారాష్ట్ర అతనికి ఇచ్చా. అతని తర్వాత బియ్యం వ్యాపారం పెట్టి కోట్లు గడించాడు. ఆయనతో ఒకసారి యజ్ఞం చేయించాం. ఒక యజ్ఞం ఎవరిది, మన మార్వాడితో. ఆయన దగ్గర యజ్ఞం చేయించాం. ఆ యజ్ఞానికి ఆయన వచ్చిన భక్తుల కోసం పరుపులు గడిచాడు. పెద్ద యజ్ఞం అనమాట. ఉద్గీత అమృత పాశుపత సోమరుద్రయాగమని అప్పట్లో కొంతమంది 20-30 మంది బ్రాహ్మణుని పిలిపించి అది చేయండి అని చెప్పారు. తిరుగులేని మహారాష్ట్రలో ఒక పెద్ద వ్యాపారస్తుడయ్యాడు. కానీ ఆయన దగ్గర నుంచి చిన్న పైసా కూడా తీసుకోలేదు. ఎందుకంటే అలాంటి డిసిప్లిన్గా ఉంటాను నా విషయం. సో ఎప్పుడు ఈ 2 మీ చేతిలో ఉంటాయి అంతేనా? ఎప్పుడు త్రిశూలం అండ్ ఇది త్రిశూలము ఒక పాజిటివ్, నెగిటివ్ ఎక్కడున్నా ఆ నెగిటివ్ని క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇవి పూజలో పెట్టుంటాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తాం, ఎక్కడెక్కడో కూర్చుంటాం 100 మందిలో, ఆ పాజిటివ్ వైబ్రేషన్ పెంచుతూ ఉంటాయి. సూపర్ నైస్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్.